స పర్యగాచ్ఛుక్రం అకాయం అవ్రణం. అస్నావిరక్ శుద్ధం అపావబిద్ధం. అస్నావిరక్ శుద్ధం అపాపవిద్ధం. కవిర్ మనీషి పరిభూ స్వయంభూ. స్వయంభూ యథా తథ్యతో అర్ధాన్ వ్యదధాత్ శాశ్వతీ సమాప్యః. ఆ మంత్రాన్ని మనం చేస్తున్నాం. పర్యగః ముందది స్వయంభూ అని చెప్పుకున్నాం. స్వయం భవతీతి స్వయంభూ. తనకు తాను, తనలో తాను అని అర్థం వస్తుంది. అంతేగాని అక్కడ భూశబ్దానికి కలిగింది అని అర్థం కాకుండా ఎట్లా వస్తుంది? స్వయంభూ, తనకి తాను కలగటం. ఇతరుల వల్ల కలగటం వేరు, తనకు తాను కలగటం వేరు. పదం చెప్పాలి గనక అట్లా వస్తుంది. స్వస్మిన్ స్వయమేవ భవతి, తనకు తనయందే కలుగుతుంది. తనకు ఇతరుల దాంతో సంపర్కం వల్ల కలిగింది వేరు, ఇతర ప్రయోగం వల్ల కలిగింది వేరు, తనకు తనయందే. అందులోనే పర్యగాత్ అన్నారు. పర్యగాత్ అంటే పాలన పూర్ణగా ప్రవర్తనాత్మకంగా అని. అది కూడా పాలన పూర్ణంగా కూడా ఎట్లా కలుగుతుంది? తనకు తాను రక్షణగా, తనకు తనయందే రక్షణగా కలుగుతుంది. ఇది కూడా దాంతో సమానం అంటారు. లోకంలో కూడా మెడికల్ కాలేజీలో 2 సంవత్సరాలు చదివి తర్వాత వాళ్ళు హాస్పిటల్కి పోతారు. వాళ్ళ క్లాసులన్నీ హాస్పిటల్లోనే ఉంటాయి. వాళ్ళు కూడా డాక్టర్లాగా ఎప్రాన్ వేసుకొని స్టెథోస్కోప్ పెట్టుకొని తిరుగుతుంటారు. సామాన్యులకి ఎవరు డాక్టర్లో ఎవరు కాదో తెలియదు అన్నమాట. అది కాకుండా ఇంకా 3 సంవత్సరాలు చదవడం పూర్తయిన తర్వాత కూడా వాళ్ళకి ఏదో అంటారు అప్రెంటిస్ లాగా అంటే 1 సంవత్సరం వాళ్ళు ఉంటారు. అది కూడా ఒకటి ఉంటుంది. అది అట్లా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే నిజ సాధకుడు కూడా పూర్ణంతో సమానం. ఎందుకంటే నిజ సాధకుడికి సర్వము తనయందు తనకే కలుగుతుంది. గురువు దగ్గర శ్రవణం చేస్తుంటే తనకు తనయందే దర్శనం అవుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ విషయాత్మకం కాదు. పర్యగాత్ అన్నారు. అది కూడా కాకుండా పాలన పూర్ణంగా అగం. పర్యగాత్ పాలన పూర్ణంగా ప్రవర్తన కూడా అతిక్రమించే వస్తుంది. ఏమైనా ఖాళీ చదువుగా ఇంకా 2, 3, 4, 5 సంవత్సరాలు చదువుతున్నటువంటి వాళ్ళు వేరు, వాళ్ళ వేషం వేసినా వాళ్ళు వేరు, డాక్టర్లు వేరు, పాస్ అయిన వాళ్ళు వేరు. వీడు ఇంకా అధ్యయనం కాలే వెళ్ళది. అట్లాగే అగాత్ అన్న పదం పాలన పూర్ణ కూడా ప్రవర్తన లేనటువంటిది. అంటే అది కూడా అతిక్రమించినటువంటి స్వరూపం. ఏది? స్వయంభూ స్వరూపం. ఇంకోటి
ఉమ్, అకాయం అనే శబ్దాన్ని చెప్పుకున్నాం. కాయం అంటే కూర్చుకోవడం ఒకటి, పలకటం ఒకటి, పలికించడం ఒకటి. అది కూర్చుకున్నది కాదు, పలికినది కాదు. దేహం కూర్చుకున్నది, బయట విషయాలు కూడా కూర్చుకున్నవి. ఎందుకు కూర్చుకున్నాడో, భ్రాంతికే కూర్చుకున్నాడో అది కాదు, సాధన కోసమే కూర్చుకున్నాడో అది కాదు, తన ప్రయోగానికే కూర్చుకున్నాడో అది కూడా కాదు. అటువంటి అతీతమైనటువంటిది ఆత్మ. అట్లా అతీతమైనటువంటిది తనకు అట్లా స్పష్టమైనటువంటి ప్రవర్తన, అట్లా అతీతమైనది తనకు కర్మ, అట్లా అతీతమైనది తనకు సతహ ఈశావాస్యం, ఉనికి యొక్క నియామకంగా ఆవాస్యం. ఇప్పుడు తర్వాత అస్నావిరగ్ పదాన్ని మనం చేశాం రాత్రి. స్నావిరగ్ అంటే స్నా శౌచే ధాతు. శౌచములకు వ్యతిరేకంగా ఉన్న, విషయాత్మకంగా బయటగా శౌచంగా ఉన్న, ఏం చేసినా అది తనకు తాను దర్శనం చేసింది కాదు. సాధనగా ఏదైనా ఉంటే సాధనగా దర్శనం చేసింది, లేకపోతే వికృతంగా దర్శనం చేసినటువంటిది. సాధన అనే విశేషాన్ని కూడా భగవద్గీతలో కూడా చెప్తారు. ఎట్లాగంటే చతుర్విధా భజంతే మాం జనా సుకృతినః ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ. ఆర్తుడు స్వామినే పిలుస్తూ ఉంటాడు, సౌరాష్ట్ర రాగంలో పాడుతుంటాడు, ఏలా నీకు ధైర్యాలు అంటూ ఉంటాడు. వాడు రామునే పిలుస్తాడు, ఇంకేమని పిలవడు. కైనా వాడికి తనలో తనకు తెలియటం లేదు, తన స్వరూపం అర్థం కావటం లేదు. ఇంకా అర్థార్థి, డబ్బు కోసం చేసేవాళ్ళు ఉంటారు. బయటవేవో సాధించాలని, ఇంకా బయటవేవో అర్థశబ్దానికి ప్రయోజనం అని కూడా ఉంటుంది. బయట ప్రయోజనం అంటే దేహాన్ని కూడా దేన్ని వాడుకుంటున్నాడు, సాధనకు ప్రయోజనంగానే వాడుకుంటున్నాడు. కానీ దేహానికి ఎట్లా పెట్టాలో, ఎట్లా దాన్ని పోషణ చేయాలో చూసుకోకపోతే అదేముంటుంది, నన్ను చూసుకోలేదు కనుక నేను నీకు సహాయం చేయలేటు అరుగుతుంది. అది దాన్ని ఏం చేయాలి, మళ్ళీ సాగ తీసుకుంటూ రావాలి. అట్లా సాగ తీసుకుంటూ రావటంలో తనకు దాని ఎందు దృష్టి ఉన్నదా, లేక తన ఎందు దృష్టి ఉన్నదా, అది కూడా నిజంగా పోల్చుకొని చూసుకోవటం. అంటే ఏమిటి, తన దర్శనం కోసం దాన్ని వాడుకోవటం అనేటటువంటిది ఒక వాహనంగా వాడుకుంటున్నాడా, దాన్ని వాహనంగానే లక్ష్య పెడుతున్నాడా, ఏమైనా అది లేకపోతే తను ఉండడు గనక, తన అవసరానికి కావాలి గనక అన్నప్పుడు ఏమవుతుంది, ఒక అవసరపడుతున్నాడు దాని అన్నమాట, అవసరాన్ని దర్శనం చేస్తున్నాడు. అటువంటి సటిల్ డిఫరెన్సెస్ అంటే సూక్ష్మమైనటువంటి తేడాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా కాదు అంటున్నారు. అది శౌచం కాదు. లోకంలో శౌచం అనేదే అర్థం కాకుండా ఉంటే ఏ వాళ్ళకి శౌచములకు అతీతంగా స్వరూపం ఇంకేం అర్థం అవుతుంది. అది కూడా రాత్రి బాగా చేసి, ఎప్పుడు మన పోయిన వారం బాగా మనం చేసుకున్నాం. తర్వాత పదం అవ్రణం అన్నారు. అవ్రణం అంటే, వ్రణం అంటే మామూలుగా పుండు అని అర్థం, ప్రసిద్ధ అర్థం, హాని అని అర్థం. అవ్రణం అంటే హాని దానికి ఏమి లేనిది అని ప్రసిద్ధార్థం వస్తుంది. లోకంలో భ్రాంతిగా ప్రవర్తించిన, విషయాత్మకంగా ప్రవర్తించిన ఏం జరిగినా కూడా అప్పుడు ఏమవుతుంది, తన గ్రహింపుకు తనకు ఆ పూర్ణమైనటువంటి ఉనికి లక్షణం తనకు దర్శనానికి రాదు. అయితే ఉనికి దర్శనానికి రానందువల్ల
ఎవరికి హాని జరిగింది ఇప్పుడు? ఉనికికి హాని జరిగిందా, తనకు హాని జరిగిందా అని ప్రశ్న వేసుకోవాలి. సాధన పరంగా ఆలోచన చేస్తే తనకే హాని కలిగింది. ఇటు పరిస్థితిలో ఉనికికి హాని జరగలే. అయితే తనకే హాని జరిగిందన్నమాట. తానెవరు అని మళ్ళీ ప్రశ్న వేస్తే తాను మరి ఇట్లా స్వయంభూ, ఉనికి చేతనే స్వయంభూ ఆధారంగా. కనుక ఆధారమైనటువంటి ఉనికికి అధిష్టానమునకు తన ఎందు కూడా హాని జరగలే. పోనీ భ్రాంతిలో పోషిద్దామంటే కూడా భ్రాంతిలో పోషిస్తూ తన గ్రహింపుకు రాలే. భ్రాంతికి హాని జరిగిందా అంటే తన గ్రహింపుకు భ్రాంతికి హాని జరగట్లే, భ్రాంతిని పోషిస్తున్నాడు. కానీ అక్కడ ఏం జరుగుతోంది? అధిష్టానంతో పోల్చుకుంటున్నాడు మాటి మాటికి. అందువల్ల హాని ఎవరికి జరిగింది? భ్రాంతికి హాని జరుగుతుంది. నీళ్ల మీద రాసినట్టుగా ప్రవాహం దాన్ని జరిగిపోతూ ఉంటుంది. వాడి జీవితం అంతా అటు జరిగిపోతుంది, విషయాలన్నీ అటు జరిగిపోతున్నాయి. కనుక వాటికి హాని జరిగిందంటే అవి ఉంటేగా హాని జరగటానికి. అక్కడ నిజంగా తన ప్రవర్తన లేదుగా. రాయటం అనేది ఉంటే నీళ్ల మీద కళ్ళ మీద రాస్తే కళ్ళ మీద ఆయన రాస్తున్నాడు, చూసుకుంటూ రాసుకుంటాడు, బాగుంది. మళ్ళీ తన దృష్టికి ఆనకుండా తను రాసేటటువంటి తెలివి తన దగ్గర ఉంది. కానీ వ్రాయుట అన్నటువంటి ప్రక్రియ కానీ వ్రాయబడినది అనేది మాత్రం అక్కడ తనకు లేదు. ఎట్లాగో అట్లాగే అక్కడ తనను తాను దర్శనం చేసుకోవటం అనేటువంటిది ఉన్నది బయట ప్రవర్తనలు అంతా కూడా. కానీ అక్కడ ఏం చేశాడు అని చెప్పడానికి కానీ చూపించడానికి కానీ తను చూసుకోవడానికి కానీ అక్కడ ఏమీ లేదు అని మనకు బాగా అవుతుంటుంది. కనుక ఈ విధంగా కూడా అవ్రణం అంటే హాని, ఎక్కడ హాని అనేది లేదు. అయితే హాని ఎక్కడ ఉంది అంటే నిజానికి అసలు ఈ ప్రయోగమే లేకుండా తనకు తన ఉనికి ఉన్నది అన్న అంశాన్ని తనకు గ్రహింపుకు రాకుండా అక్కడేదో తిరుగుతూ చేస్తూ అని చెప్తే ఇప్పుడు అక్కడ అధిష్టానం తనకు ముందు గనక హాని లేదు అని ఇట్లా చెప్పుకోవడం వాపక్షం అంటారు దీన్ని. నువ్వు ఎంత తిరిగినా తన ఉనికి స్వరూపం తనకే ఉంటుందని చెప్పుకోవటం అనేటట్టు ఉంటుంది. అయితే ఆత్మ యొక్క స్వరూపం ఏమంటే నువ్వు తిరగటం అని కూడా లేదు, నువ్వు ఎంత తిరిగినా కాదు. నువ్వు తిరగటం అనేటటువంటిది శుద్ధ అబద్ధం, అక్కడ ఏం జరగటం లేదు, అది లేదు అంతే. అది లేదు అన్న వాక్యంతో, అటువంటి భావంతో, అటువంటి నైజంతో పోల్చుకుంటే అప్పుడు అవునా. దానికి ఇంకా ఎట్లా ధాతు అర్థం చెప్పుకుంటే వ్రణ శబ్దానికి వ్రజ గతౌ ధాతు అంటే అవ్రణం అంటే ప్రవర్తన లేదు. అసలు ప్రవర్తన లేదు అని అంటే ఉనికికి తనలో తనకు చైతన్య ప్రకాశ విచారణ జ్ఞాన సమృద్ధి అనే అంశములు అది కూడా సృష్టితో పోల్చి అట్లా దానికి ఆ చైతన్యం వంతం చేసుకోవటం అనేటటువంటిది ఉంటుంది. కానీ ఇది సృష్టితో పోల్చి చైతన్యవంతం చేసుకోవడం అంటే సృష్టి యొక్క స్వరూపం ఏమిటంటే ఉనికి అని. ఉనికి విడుదల చేయబడిందని అంతే అర్థమే కానీ గ్రహింపుకు విడుదల చేయబడిందని అర్థమే కానీ బయట దాని ఏదో చైతన్యవంతం చేసుకోవడం కోసం అని కానీ బయట దానికి ప్రయోగం చేసుకోవడం ఉనికి తనతో చైతన్యవంతం చేసుకోవడం కానీ ఏమిటో. మీకు వినిపించదు, ఇక్కడ గోళలు చాలా ఉంటాయి, మైకు తినేస్తుంది వాటిని, మీకు రాదు. ఇక్కడ చెప్పుకోనికుండా చెవులో సోదా వినిపిస్తుంది. సరే, కనుక
అవరజం అంటే ప్రవర్తన లేదు, ప్రవర్తన అనే పదమే లేదన్న. అయితే వేదాంత పరంగా మనం చెప్పుకుంటుంటే బయట ఏవేవి ఉన్నప్పుడు కూడా, ఎట్లా జరిగినప్పుడు కూడా దానిలో అక్కడ ప్రవర్తన అంటే ఉనికి గ్రహింపుకి ప్రవర్తన, అంతేగాని విషయాత్మకంగా ప్రవర్తన లేదు అని సాధన పరంగా చెప్పుకుంటాం మనం. కానీ సిద్ధస్వరూపంగా నిజ స్వరూపంగా చెప్పుకున్నప్పుడు నైజమునకు అన్యం లేదు, అది అద్వైత స్వరూపం, దానికి మారురూపం లేదు. మారురూపం లేనప్పుడు దానికో ప్రవర్తన అని ఉన్నదని కానీ లేదని కానీ అంశం లేదు. ఉన్నదా లేదా అనేటటువంటి అంశము అంటే కన్సిడరేషన్ అంటారు, అటువంటి గ్రహింపు లేదు. అది ఎంపిక అంటారు, అటువంటి ఎంపిక అవునా కాదా అని చూసుకోవటం అనేటువంటిది లేదు. వాడు ఏదో అమ్ముతున్నాడు, 2 గంటల సేపు పెట్టి అరుస్తాడు, వాడు పెట్టి వాడు అరవడు, రికార్డు పెడతాడు. సరే, దగ్గరికి ఇచ్చారు. ఇక్కడ ఉనికి కానీ ఉనికి యొక్క నియామకమునకు కానీ ప్రవర్తన లేదు. నియామకంగా అదొక పనేగా అని మనం అనుకున్నట్టుగా కాదు. లోకంలో కూడా ఏం చేస్తున్నావు, నేనేం చేయటం లేదు, కూర్చున్నావుగా అంటాడు, అది కూడా ఒక పనేగా అంటాడు. ఇట్లా లౌకికంగా ఎన్నో మాటలు చెప్పుకుంటూ దాంతో పోల్చుకొని ఉనికి యొక్క నైజాన్ని అర్థం చేసుకోవడం చాలా తప్పు, మనకు నిజంగా అందదు అది. ఆ మాటకు వస్తే ఇదంతా ఉనికి స్వరూపమే, ఉనికి యొక్క అల్లిక అంటాం అనుకోండి, ఉనికి అల్లుకుందిగా అని అంటాడు. ఉనికి అల్లుకోవడం అనే మాట, ఈ మాటలన్నీ కూడా మనం జారిపడిన వాడికి అందించడానికి చెప్పిన మాటలు, అంతేగాని ఉనికితో పోల్చి కాదు. ఇదంతా ఉంటే నిజమైతే అల్లిక అని, నిజమని అంటే ఇదంతా ఉన్నది అంటే ఇది ఉనికి అల్లిక అన్నారు, అంతేగాని ఉనికికి అల్లిక అనే మాట అసలు అటువంటి కన్సిడరేషన్స్, అటువంటి ఎంపిక అట్లా లెక్క పెట్టుకోవటం అనేటటువంటిదే లేదు ఉనికితో పోల్చుకొని. అందువల్ల ఇట్లా అవరణం అన్నారు. ఇంకా శుక్రం అన్నారు, శుచిర్ పూతిభావే అని. శుక్రం అంటే పవిత్రమైనటువంటిదని, వీర్యం అని కూడా అంటారు. వీర్యం అంటే మనకు ఇవన్నీ పదాలని మళ్ళీ బయట ప్రయోగించి మన విషయాత్మక బ్రతుకుకి, సాధన జీవనానికి పోల్చుకుంటూ వాళ్ళు చెప్పుకున్నాం అనుకోండి, అవి అందవు. ఎట్లా ఉంటుందంటే దాంతో పోల్చుకొని ఇది ఏం చెప్పకూడదు, దీంతో పోల్చుకుని దాన్ని పోల్చుకుంటే అది ఎట్లా ఉండాలో తెలుస్తుంది. అదే ఉదాహరణకి వీర్యం ఉంటే పురుషుడు విడిచేటటువంటిది వీర్యం అయింది, దానికి ఆ అర్థం చెప్తారు. ఆ పురుషుడు విడిచేది వీర్యం అర్థం చెప్తారు. పురుషుడు విడిచే వీర్యం ఎట్టుండాలంటే ఉనికి యొక్క శుచి పవిత్రం ఎంత ఉండాలి అంత పవిత్రంగా ఉండాలని, దాంతో పోల్చుకుని దీని అర్థం చెప్పచ్చు, కానీ దీంతో పోల్చుకుని ఈ అర్థంతో ఈ వీర్యం అర్థం చెప్పి శుక్రార్థం చెప్పకూడదు. అన్వయ వ్యతిరేక న్యాయమే.
ఉనికితో పోల్చిన దాన్ని చెప్పచ్చు, కానీ దాంతో పోల్చి ఉనికి అని చెప్పడానికి అర్థం కాదు. అట్లాగే తేజస్ అంటాం. తేజస్ అనే పదం కూడా మనం గబుక్కునేట చూస్తాం, చాలా విషయాల్లో చూస్తాం. సూర్యుని యొక్క తేజస్సు అంటే భౌతిక విలువగా చూసాం. అట్లాగే మరి సాధన చేస్తున్నాడంటే వాడిలో కొంత తేజస్సు కలుగుతుంది. వాడి నడవడికలో కానీ తిరగటంలో కానీ వాడు మాట్లాడే తీరులో కానీ పూర్వం లేనటువంటి ఒక వెలుగు కనిపిస్తుంది, ఒక వికాసం కనిపిస్తుంది. ఇటువంటి వికాసం అంటే కూడా విశేషమైన కసతి, విశేషమైనటువంటి ప్రవర్తన కనిపిస్తుంది. అది విశేషం ఏమిటంటే ఇదివరకు దుడుకుగా బయటకు వచ్చేవాడు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఒతికిగా ఉన్నాడు. ఉండి దుడుకుగా ప్రవర్తించిన దానికంటే విశేషంగా వ్యక్తమవుతున్నాడు. ఆ తేడా కనిపిస్తుంటుంది. ఇట్లా దీన్ని తేజస్ శబ్దానికి కూడా తేజ నిశాని, తేజపాలని అని. నిశాని అంటే పదును పెట్టుకోవడం, తేజపాలని అంటే పాలన చేసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఈ తేజస్ అర్థం కూడా చెప్తారు. అయితే దీనిలో ఒక శుచిర్ అనే పదం ఎందుకు చెప్తున్నారంటే పూతి భావే అన్నారు. పూతి అంటే పవిత్రమైనటువంటిది. ఆ పవిత్రత అనే పదానికి వేరే లౌకికంగా ఏం చెప్పడానికి ప్రయత్నం చేసినా అది పవిత్రత అనే అర్థాన్ని మనం అనుకున్నా చాలా పవిత్రమైన మనిషి అన్నాడు. అంటే లోకంలో వాళ్ళు కొంత ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళని చూసినటువంటి వాడు. గురువు పవిత్ర స్వరూపుడని, శాస్త్రం పవిత్రమని అది చెప్పేవాళ్ళు. శాస్త్రం యొక్క పవిత్రత ఈ సాధకుడు చెప్పినట్టు కాదు, అంటే గురువు యొక్క పవిత్రత ఈ సాధకుడు చెప్పినటువంటిది కాదు. ఆ తేడా కనిపిస్తుంది. అంటే వీడు చెప్పిన పదానికి అక్కడ ఉన్న స్వరూపానికి కాదు. ఎంత అంటే తను దర్శించినంత. శాస్త్రాన్ని తను ఎంత దర్శించాడో అంత పవిత్రత, గురువుని ఎంత దర్శించాడో అంత పవిత్రత. ఆ తర్వాత అట్లా కాకుండా తాను చాలా పవిత్రంగా ఉన్నాడనుకుంటూ గత జీవితంలో ఎట్లా బతికాడో అటువంటి కాకుండా ఎట్లా బతికాడో అట్లా బతకాలనో అట్లా ఎంచుకొని చక్కగా చేసుకుంటున్నాడు. వీడు మారిపోయినవాడు, ఒకప్పుడు వీడు పాపజీవి, వీడు పుణ్యజీవి అని ఇట్లా అంత ఇవన్నీ కూడా ఇట్లా బయటతో పోల్చుకొని సృష్టి యొక్క స్వరూపం అది కూడా చెప్పుకున్నాం. మరి సృష్టి అని వెనుకంటే వేరే పదం వాడుతున్నాం కదా అన్నప్పుడు సృష్టి అంటే బయట స్వరూపం అని అర్థం కాదు. చెప్పాలి కనుక సృజ విసర్గే అన్నారు. విసర్గ అంటే విడిచింది, ఉనికి స్వరూపాన్ని విడుచుకున్నది. దేనికి ప్రశ్నిస్తే గ్రహింపుకు వ్యక్తీకరణకు విడుచుకున్నది అంతే. గ్రహింపు అంటే ఎవరి గ్రహింపు కాదు, తన గ్రహింపు. ఉనికి తన ఎందుకు గ్రహించుట అన్న స్వరూపంగా ఉన్నది. ఉనికి ఎట్లా ఉందో సృష్టి కూడా అట్లాగే అవుతుంది. ఇది నియామకం, ఇది ఈశ్వర స్వరూపం. మళ్ళీ చెప్పుకుంటాం. సృష్టి ఎట్లా ఉందంటే ఉనికి యొక్క స్వరూపాన్ని తాను గ్రహించి, ఉనికి తను తాను గ్రహించుకుంటూ వ్యక్తం చేసుకుంటూ ఉండటమే సృష్టి యొక్క స్వరూపం. ఉనికి అంటే ఒకప్పుడు ఉన్నది, అది గ్రహించుకుంటూనే ఉన్నది, వ్యక్తం చేసుకుంటూనే ఉన్నది. అది గ్రహించుకోవడం అంటే అర్థం ఎట్లా ఉంటుందంటే మళ్ళీ మనం చదివింది మర్చిపోయింది కానీ మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ గ్రహించి శ్లోకాలను మనం చేస్తూ గ్రహించి అట్లా ఒక ప్రక్రియ కాదు. ఉనికి మళ్ళీ గ్రహించడం అంటే ఎట్లా ఉంటుందంటే అది తనలో అటువంటి ప్రవర్తన లేదు. అది ఇందాక అబ్రజం అన్నారు, అబ్రణం అబ్రజం. కనుక తనకు ప్రవర్తన స్వరూపం అంటూ లేదు. దాన్నే ఇప్పుడు చివరికి చెప్పలేక శాస్త్రం ఏం చెప్తుంది, త్రిపుటి లేనిది అని. త్రిపుటి రహితం అంటారు. త్రిపుటి అంటే ఏమిటి? గ్రహించేవాడు, గ్రహించుట, గ్రహింపబడేది. ఈ మూడు ఉంటే, గ్రహించేవాడు గ్రహింపబడేది ఉంటే వాడు గ్రహిస్తే, గ్రహించుట అనే క్రియ జరిగితే అప్పుడు మనం మూడు చెబితే లోకంలో అన్ని అర్థమవుతాయి. అంటే ఇట్లా ఈ మూడుగా విభాగం చేసినటువంటి గ్రహింపు కాదు. గ్రహింపుకి ఈ మూడు స్వరూపాలు లేవు. అక్కడ లేకుండా ఎట్లా ఉంటుందో అట్లాగే వ్యక్తీకరణ కూడా ఎవరికి వ్యక్తం చేయడం కాదు, తనకే వ్యక్తం చేయడం. తనకే వ్యక్తం చేయడం అంటే తానెవరు,
తను అని ఒక స్వరూపంగా తను తాను గుర్తించుకోవటం అనేటటువంటి కూడా లేకుండా అది ఎట్లా ఉంటుందో అది సృష్టి యొక్క స్వరూపం. ఉనికికి ఆ స్వరూపం ఎట్లా ఉంటుందో అదే సృష్టి యొక్క స్వరూపం. మళ్ళీ చెప్పుకుంటాం, ఉనికికి అటువంటి త్రిపుటి లేనటువంటి గ్రహింపు, త్రిపుటి లేనటువంటి వ్యక్తీకరణ ఎట్లా ఉంటుందో అది సృష్టి యొక్క స్వరూపం. అంతే. అంటే పదవులను మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం. ఎట్లా ఉంటుందంటే కేవలం భ్రాంతిలో ప్రయోగం చేస్తే ఒక తీరుగా ఉంటుంది. సాధనలో ప్రయోగం చేసుకుంటూ పోతుంటే సొఫిస్టికేషన్ అంటే చాలా సూక్ష్మంగా చేసుకుంటూ పోతుంటే సూక్ష్మత్వాన్ని మనం వెళతాం. సూక్ష్మత్వానికి వెళ్ళేటప్పుడు తన గ్రహింపు చాలా సూక్ష్మమైనప్పుడు ఎట్లా ఉంటుందంటే తన గ్రహింపు సూక్ష్మం కావటం అంటేనే బయటదంతా పోల్చుకొని కాదు, తన గ్రహింపు అంటేనే అని ఒక సాధకుడు గుర్తించినట్టుగా ఎట్లా ఉంటుందో అక్కడే చాలా ఇట్లా బయటవన్నీ తీసోదర వారేస్తాడు. అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిగా ఉంటుంది. అట్లా ఎందుకు ఉంటుందంటే ఉనికి యొక్క స్వరూపం అట్లా ఉంది, దాన్ని అందుకుంటున్నాడు. అందువల్ల ఇక్కడ ఈశావాస్యంలో ఈశ్వరుని అది ఉనికి యొక్క నియామకం అనే పదం దగ్గర వచ్చేటప్పటికి నియామకం ఎట్లా ఉంటుందంటే అది ఉనికి యొక్క స్వరూపమే, నాణ్య వేరే కాదు అన్నటువంటి స్వరూపాన్ని చక్కగా స్పష్టంగా చెప్పుకుంటూ పోవడం అనేటటువంటిదే మనం చాలా విశేషంగా చూడవలసినటువంటిది. అందుకనే ఇది 108 ఉపనిషత్తుల్లో మొదటి ఉపనిషత్తులో మొదటి శ్లోకంలో మొదటి పదం. అందువల్ల అట్లా శుక్రం అంటే శుచిర్ పూతి భావే అని దాంతో అట్లా శుచి అయినది. శుక్రం అంటే శుచి అనేది అర్థం అన్నమాట. శుచి అయిన వాడంటే మాలిన్యం లేదు అని గబుక్రం అంటాం. మలము మాలిన్యం, మల శబ్దానికే తద్దితం చేస్తే మాలిన్యం అనే పదం వస్తుంది. మలమునకు సంబంధించింది లేదని, మలమునకు సంబంధించి లేదంటే మల ధారణ అని మళ్ళీ పాణిని మహర్షి చక్కగా చెప్పాడు. ధారణ అంటే దేన్ని ధారణ చేస్తుంది అది. దాన్ని మనం గబుక్కన తినే పదార్థాలతో పోల్చుకుంటే ఆ అర్థం దాని అక్కడ పొసగదు. తినే పదార్థంలో ఇందాక చెప్పినట్టుగా ఆ అర్థాన్ని ఇక్కడ చెబితే ఒక గ్రహింపు వస్తుంది, కానీ తినే పదార్థంలో చెప్పే అర్థాన్ని దానికి పోల్చుకొని దీంతో దాన్ని చెప్పుకుంటే మళ్ళీ కుదిరేది కాదు. అది అన్వయ వ్యతిరేక న్యాయం. అది తినే పదార్థంలో ఎట్లా ఉంటుంది, బియ్యం ఉందంటే ఏదో కార్బోహైడ్రేట్స్ ఇంకా ఏవో 4 తీసుకుని దాన్ని మోసుకుని వస్తుంది. స్నానం చేసి మోసుకొచ్చి ఏం చేసేసి ఒంట్లో పోయి దాన్ని అక్కడ వదిలేసి తన స్వరూపం ఉంటే అది వాడు తింటాడు, దీన్ని వదిలేస్తాడు. వాడు అక్కర్లేదంటాడు, వెళ్ళిపోతాడు. అది అక్కర్లేనప్పుడు అంతకుముందు దానికి మురుగు లేదు. కానీ ఎప్పుడైతే తన దేన్ని మోసుకొస్తుందో అది అందించి దాన్ని వదిలేసి ఆ దేహానికి అందించేసి తను వేరైపోయిందో అప్పుడు తనకు మురుగు భావన వస్తుంది. అంటే లోకంలో దేన్ని ధారణ చేసినప్పటికీ కూడా అది అక్కడ ఏం పనికి వస్తుంది, ఏం పనికి రాదు. లోకంలో దేహంలో పోయిన తర్వాత ఏం చేసిన కాసేపు కసరత్తు చేస్తాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఏమి తినని మొహం పెడతాడు. ఇప్పుడు శక్తి లేని మొహం పెడతాడు ఇప్పుడు ఒకడు. అందువల్ల అక్కడ పవిత్రత ఏం లేదు, ఇక్కడ కూడా పవిత్రత ఏమీ లేదు. ఓ నాటకం ఆడుతున్నారు అంతే. కనుక నిర్మలం అంటే నిర్గతం మలం. ఇందాక మాలిన్యం లేదంట, మరణం గురించినటువంటి భావం దీనిలో ఇక్కడ లేదు. శుచి శబ్దానికి ఎట్లా మాలిన్యం అనేటటువంటిది అంటే ఒకటి చేపట్టడము అది వమ్ము కావటం, చేపట్టడము వమ్ము కావటం, ఉభయత వమ్ము కావటం, ధారణ చేయటము వమ్ము కావటం. ఇదంతా కూడా ఇది కూడా ధారణ చేసేటటువంటి ప్రతి ఔషధి అంటారు. ఔషధి అంటే ధాన్యాలను కూడా ఔషధులు అంటారు, ఇంకా మూలికలు కూడా ఔషధులు అంటారు. ఈ ఔషధులు కూడా ఎట్లా ఉంటాయంటే
అవి ఉత్పత్తి అవుతాయి. దేని నుంచి ఉత్పత్తి? ఒక భూమి నుంచి ఉత్పత్తి అవుతాయి. ఒక కలిగే రూపం నుంచి విషయాలు ఉత్పత్తి అవుతున్నాయి. అది ఆ బీజం ఏమిటంటే ప్రకృతి బీజం, ప్రవృత్తి బీజం. ప్రవృత్తి బీజం నుంచి అది ఉత్పత్తి అవుతుంది. అది ఇట్లా ఇట్లా దాన్ని ఉనికికి దూరంగా ఆలోచన చేస్తే కూడా అట్లా మొత్తానికి ఒక కారణం చేత కార్యరూపంలో అవుతుంది. కార్యరూపంలో అయ్యి అది ఏదో ఒక ధారణ తీసుకొస్తుంది. దానిలో ధారణ ఏముందంటే విత్తనం లేదంటే అది ధారణగా తీసుకుంటుంది. విత్తనం అంటే దాని యొక్క స్వరూపం ఏమి అంటే అది కూడా విత్తనం ఉందా చెట్టు ఉందా అని, విత్తనం ఉందా చెట్టు ఉందా అని ప్రశ్న వేస్తే ఏం చెప్పాలి ఇప్పుడు? ఇది ఈ ప్రశ్న కానీ ఇది కానీ ఉనికితో పోల్చి కానీ ఉనికి యొక్క నియామకంతో పోల్చి కాదు. కేవలము మన పరిభాషలో అంటే ఇక్కడ తర్జన భర్జనలు అవుతూ ఇక్కడి నుంచి బయటకు ఎదగటానికి చేసే ప్రయత్నంలో తర్జన భర్జన చేసుకుంటే విత్తనమే ముందు, విత్తనం లేకుంటే చెట్టు మాట ఎట్లా వస్తుంది? అయితే మొదటి విత్తనం ఎట్లా వచ్చింది అనే ప్రశ్న వస్తే అప్పుడు ఆ మొదటి విత్తనం అనేటటువంటిది ఉనికి తప్ప ఇంకోటి ఏం లేదు కనుక అక్కడ ఈ విత్తనం లేదు. అంటే ఇదంతా ఎట్లా వచ్చిందంటే సృష్టిలో సృష్టి యొక్క స్వరూపంగా, ఉనికి యొక్క స్వరూపంగా సృష్టి గ్రహింపు వ్యక్తీకరణ ఎట్లా ఉందో అదే విత్తనం అన్నిటికీ. మనం ఆ విత్తనాన్ని చూసుకోకుండా తర్వాత విత్తనాలు పెంచుకుంటూ ఒకటి విత్తనాన్ని ఇస్తుంది, చాలా విత్తనాలు ఇస్తుంది. ఎప్పుడు సాధన పరంగా చెప్పుకుంటే ఒక్కొక్క విత్తనము దాని యొక్క పర్యవసాన రూపము లేక దాని ఆ చివరి దశ ఎట్లా ఉంటుందంటే తన స్వరూపాన్ని ఎన్నో విత్తనాలు ఇచ్చేసి వదిలేస్తుంది. మరి పంది ఎన్నో పిల్లలను పుట్టిస్తుంది, మరి ఒక పిల్లని పుట్టిస్తాడు. ఇప్పుడు పోల్చుకుంటూ వస్తుంటే ఆ విత్తనం యొక్క విశేషము గొప్పదా? తన విత్తనం అంటే ఇప్పుడు విత్తనం విధ జ్ఞాని విధ సప్తధాతువులు వచ్చేసినాయి. దాని యొక్క తన లక్షణం అని విత్తనం అంటే. కనుక ఆ విత్తనం అంటే తెలిసినవాడు జ్ఞాని అని అర్థం వచ్చేసింది. జ్ఞాని నుంచి ఏమొస్తుంది? తనకు బహుళంగా తన గ్రహింపే బహుళంగా అవుతుంది అన్నమాట, ఎదుగుటగా అవుతుంది అని. ఇట్లా మరి ఇట్లా లౌకిక దృష్టిని తీసేసి పారమార్థిక దృష్టిని దర్శనం చేసే విధంగా అటు చెప్పుకుంటా ఇటు చెప్పుకోవటం అనేది ఉంటుంది. అటు చెప్పుకొని ఏమైనా ఆ దృష్టిని విడిచేసి చివరికి తను ఏ దశకి వెళతాడంటే ఉనికికి ఎట్లాగైతే అన్య స్వరూపం లేదు ఎట్లాగో సప్త దర్శనములుగా చెప్పినప్పుడు కూడా ఆ దర్శనం అంటే ద్రష్టగా ఉండి దర్శనం చేసినటువంటి స్వరూపం కాదు. దాన్ని లౌకికంగా మనం సాధకుడు చెప్పినప్పుడు కూడా దృశ్య దర్శనం వేరు, దర్శనం వేరు. ఒక దృశ్యాన్ని దర్శనం చేయటం అది దేంట్లో ఉంటుంది? దృష్టితో చేస్తాడు. దాన్ని ఆ దృష్టిని సవరించి చేసి దానికి విత్తనం లేక ఉనికి స్వరూపం. ఆ స్వరూపం విత్తనం అంటే జ్ఞానం, అంతకంటే ఇంకా లోపలికి కాదు. జ్ఞానమును కూడా ఎట్లా ఉనికి, ఆ ఉనికిని ఇవ్వటం అనేటువంటి తేజస్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ దర్శన స్వరూపం లేదు. అది ఏదైనా దర్శనం ఏదైనా ఉంటే సప్త దర్శనములు అని చెప్పినప్పుడు కూడా సప్త దర్శనములు త్రిపుటి లేనటువంటి తనలో తనకున్నటువంటి స్వరూపాన్ని చివరికి ఆ మాట చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అది కూడా దర్శనం చేయటం అనేది సాధకుడికి దర్శన స్వరూపంగానే చూపించాడు. సాధనావస్థలు చెప్పినటువంటి సప్తదర్శనములేవి, ఉనికిని గురించినటువంటి సప్తదర్శనములు సాధనావస్థలు. అప్పుడు ఆ చివరికి దశ వచ్చినప్పటికీ అక్కడ దర్శనం కూడా ఏకైక దర్శనంగా స్మృతిలో ఎట్లా ఉందో స్మృతిలో ఉన్నటువంటి ఏకైక దర్శనం తనకి ఎట్లా వస్తుందో అది త్రిపుటి లేనిదిగా అయితే అప్పుడు ఈ సృష్టిని ఆధారం చేసుకొని కల్పించుకున్నటువంటి అవాకులు చవాకులు కానీ మహా గొప్పగా చేసే సాధనని కానీ వీటికన్నిటికీ కూడా స్వస్తి చెబుతాడు. స్వస్తి శబ్దానికి అర్థం మంగళం అని. మంగళం అంటే ఏమిటో అంత ఊహకు అందనటువంటివి గొప్పలు చెప్పుకోవటానికి, పవిత్రత చెప్పుకోవటానికి ఉంటుంది. స్వస్తి చెబుతాడంటే విడిచేస్తాడని బాగా ప్రాచుర్యంగా మాట్లాడుతుంటారు.
అయితే మంగళం అని అంటారు. మంగళం చెబుతాడట ధనుడికి. దాన్ని మంగళ శబ్దాలు కూడా మగి గతవు ధాత మళ్ళీ ప్రవర్తనాత్మకంగా తీసుకొని బయటది వదిలేస్తాడు. అంటే ఇప్పుడు ప్రవర్తనాత్మకంగా తీసుకుని బయట వదిలేస్తాడు అన్నప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రవర్తన స్వరూపం ఎట్లా అవుతుంది? సాధనలో గొప్పగా చెప్పేటటువంటి అంశమే, అంతేగాని పూర్తిగా సిద్ధది కాదు. లోకంలో ఏం చేస్తాడంటే ఏదైనా ఒక విషయంలో తిరుగాటం అనేది ఏదైనా ఉంటే ప్రవర్తన తనకు కర్మస్వరూపం, తన స్వరూపంగా అక్కడ తన ప్రవర్తన అంటే అభౌతికమైనటువంటి ప్రవర్తన, విషయాత్మకమైన తిరుగుబాటం అనేది ఉంటుంది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? ప్రవర్తనను తీసుకుని విషయాత్మకంగా తిరగటం అనే దాన్ని తీసి అవతల పారేస్తుంటాడు, నెట్టేసుకుంటూ పోతుంటాడు. అట్లా ఆ అర్థంతో మంగళం అని చెప్పారు. అప్పుడు కూడా స్వస్తి చెప్పడం అంటే ఏమిటి? విషయాత్మకం వదిలేశాడు అని అర్థం. అంతే. ఇప్పుడు ఏ అర్థం అదే వస్తుంది. పవిత్రత అర్థం చేసుకోవడం చేతకాక తత్వదృష్టి తక్కువైతే కొన్ని పదవుల్ని ఏం చేస్తారు? వాదమునకు గురి చేస్తారు. అట్లా కాకుండా ఏమంటున్నారు ఇప్పుడు ఇక్కడ? శుచిర్ అన్నారు, శుక్రం అన్నారు. శుచిర్ కాదు, శుక్రం అన్నారు. శుక్రం అంటే శుచిర్ పూర్తి భావే అర్థంతో వస్తుంది. ఇందాక ఇంకా తేజస్సు చెప్పు, దానికి ఇంత వీర్యం అర్థం చెప్పుకున్నాం, తేజస్సు అని అర్థం చెప్పుకున్నాం. ఇంకా కూడా ఎట్లా ఉంటుంది? సృష్టి యొక్క ఏకైక దర్శనం అనే అర్థం కూడా వస్తుంది శుక్రం, దానికి అర్థం కూడా. దీనిలో మనకు ఒక సందేహం రాకూడదు. ఏం సందేహం అంటే, శుక్రుడు అంటే శుక్రాచార్యుడు అంటేనేమో రాక్షస గురువు అనే ఒక అర్థం వస్తుంది. అదే మనం గుర్తించాల్సింది ఏమిటంటే, శుక్రపదం పుంలింగంలో అర్థాలు వస్తాయి. ఈ శుక్రం అనేదేమో నపుంసకలింగం. ఇది నపుంసకలింగంలో ఈ శుచిర్ పూర్తి భావే అర్థం వస్తుంది. ధాతు అదే అయినప్పటికీ కూడాను అతను ఏం చేశాడు? శుక్రుడు ఏం చేసేవాడు అంటే, రాక్షసులు చచ్చిపోతే వీళ్ళు తనబడి చంపేసి బతికించుకునేవాడు. రాక్షసులందరినీ బతికించుకునేవాడు, మళ్ళీ చేస్తుండేవాడు. ఇది కూడా ఒక శుక్రమే. అది పౌరాణికంగా చెప్పేదానికి అర్థం ఎట్లా వస్తుందనంటే, మిగతా ప్రాణాలను వదిలిపెట్టేసి మనిషి అయినా సరే ప్రవర్తించుకుంటూ పోతుంటేటుంటాడు, రాక్షసంగానే ప్రవర్తించుకుంటూ పోతూ ఉంటాడు. రాక్షసం ఏమవుతుంది? ఎక్కడికక్కడ హతం చేయబడుతూ ఉంటుంది. చేయబడితే మళ్ళీ పుట్టించుకుంటాడు. అది శుక్రం. వాడి గురువు అంటే గ్రహింపు వ్యక్తీకరణ. రాక్షసమునకు గ్రహింపు వ్యక్తీకరణ ఏం చేస్తుంది? దాన్నే గ్రహించుకుంటూ అది దాన్ని అంతం చేసిన ఒక విషయంలో వెళ్ళిపోయినా మళ్ళీ విషయంలోకి మళ్ళీ అదే దాంతో మళ్ళీ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్లా అర్థాలు కొన్ని వస్తూ ఉంటాయి. ఇంతకీ మనం ఏ తర్వాత తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పదములు యొక్క పటుత్వం ఎంతగా ఉంటుందనంటే, నిజ భావంతోనే సంస్కృత భాషలో పదములన్నీ ఉన్నాయి. ఎంత నిజ భాష అంటే, ఎడుదిరిగినా సరే ఉనికికి ద్వైత రూపం లేకుండా, సృష్టికి చెప్పుకున్నావు, సృష్టి అంటే ఉనికి యొక్క స్వరూపం అంతే. ఉనికి యొక్క స్వరూపాన్ని గ్రహింపుకో వ్యక్తీకరణగా చెప్పుకుంటే సృష్టి యొక్క స్వరూపం. అంతేగాని ఉనికి ఎంత పవిత్రమో సృష్టి కూడా అంత పవిత్రమే. సృష్టికి మనం అనుకున్నటువంటి సాధనాంశములు కానీ లేక భ్రాంతి అంశములు కానీ సృష్టిలో లేవు. అది గ్రహించినప్పుడే సృష్టిలో ఒక భాగంగా అంశంగా అవుతాడు. అందుకనే సాధకుడు ఎప్పుడు కూడా, సాధకులు గురువులు ఎట్లా ఉండాలంటే, సృష్టి యొక్క అంశంగా తాను ఉండాలి. అంశ విభాగే భజ సేవాయా. సృష్టి యొక్క అంశంగా తాను ఉండి చేస్తేనే అప్పుడు తాను సాధన ఆచరిస్తే అప్పుడు సృష్టి కంటే అన్యభావం, అప్పుడు ఏమిటి? ఉనికి కంటే అన్యభావం. సప్తదర్శనములన్నా కూడా అది తనకు తనయిందే కానీ బయట తనేం కాదు, త్రిపుటి రహితమైంది అని చెప్పుకున్నాం. ఆ స్థితి అందుకోవాలంటే చాలా సొఫిస్టికేటెడ్. అందుకని
లోకంలో ఉనికి అనే పదం అయినా సరే, తనను తాను గుర్తించడం అయినా సరే ఎట్లా ఉంటుంది? తను తాను మనసు, బుద్ధిజిత అహంకారంతో అస్మద్భావంగా దర్శనం చేయటం కాకుండా వాటిని అతిక్రమించినటువంటి ఉనికి స్వరూపంలో తనను తాను అంటే అక్కడ ఎట్లా ఉంటుంది? ఒక వ్యక్తిగతమో సమిష్టియో అట్లా తెలియదు. సమిష్టిగా అంటే ఉనికి యొక్క స్వరూపంతో పోల్చుకొని తనను తాను అనుకోవడమా, లేక మనసు, బుద్ధి, చిత్త అహంకారంతో పోల్చుకొని నేను అనే స్వరూపంతో గుర్తించడమా అనేటువంటి ఆ వ్యత్యాసం కూడా తనకు రావాలి. నేను ఉన్నాను అనే మాట ఏం పలుకుతుంది అంటే విషయములతో పోల్చుకుంటే దానికంటే వేరుగా నేను ఉన్నాననే అర్థం వస్తుందా? విషయములతో పోల్చేటువంటి దృశ్య దర్శనం అనమాట. దృశ్య దర్శనంగా ఉన్నానన్నా, దర్శనంగా ఉన్నానన్నా ఆ తేడా వస్తుంటుంది. ఇట్లా ఇటువంటి భావాల్లో చూసుకుంటుంటే ఎట్లా ఉంటుంది? తనకు ఎంత సాధన చేస్తున్న కొద్దీ తనకు ఒక బయటగా విశిష్టత కాకుండా బయట దాంతో పోల్చుకోవటం అనేటటువంటి తప్పించుకొని దాన్ని దాటి విడిపోవడం అనేటటువంటిదే ఉంటుంది. ఇది తనకు పయనం. శుక్ర శబ్దానికి ఇది కూడా ఒకటి. పూర్తిభావం ఎట్లా ఉంటుంది? పయనం అన్నమాట. అయితే ఇక్కడ ఈ పయనం కూడా ఎట్లా ఉంటుందని అంటే మళ్ళీ సప్తదర్శనం తనలో తనకే, అంతేగాని సాధకుడు పయనం చేసినట్టు ఉండడు కాదు. అక్కడ ఉన్నది శుక్రపదం ఒకటి. అది ఎన్ని విషయాల చేత తను బొమ్మ అయిపోయినప్పుడు కూడా, బయట బొమ్మ అయినప్పుడు కూడా సృష్టికి ఎట్లాగైతే దీంతో ఏం సంబంధం లేదో అది శుక్ర స్వరూపంగా చెప్తుంటారు. తర్వాత శుక్రం పైన అవర్ణం చెప్పేసాం. పైన అపాప విద్ధం ఒకటి ఉంది. దీని తర్వాత స్నావరం తర్వాత అపాప విద్ధం అని ఒక పదం ఉంది. పాప విద్ధం, అపాప విద్ధం. విద్ధం అంటే పోల్చుకున్నటువంటిది స్వరూపంగా కావటం, దానికి బద్ధమై స్వరూపంగా కావటం. విధ ధాతువు చేత వస్తుంది అన్నమాట. పాప విద్ధం, అపాప విద్ధం. పాప శబ్దాన్ని కూడా పతులు గతవు ధాతువు, పతనం కావటం అని అంటారు. ధాతువులో అర్థం లేదు. పతనం అంటే జారిపెట్టమని అని ప్రసిద్ధార్థం. మళ్ళీ గతవు అనే అర్థాలు ధాతువులో చాలా చోట్ల ఉంటాయి. దానిలో ఒక చోట ఎదుగుట అని, ఒక చోట ముందుకు పోవటం అని, ఇంకోటి దారి పట్టడం అని, ఇటువంటి ఏవో అర్థాలు చెప్తూ ఉంటారు సామాన్యంగా. అది పుస్తకంలో అర్థం అంతకంటే చెబితే ముందు వాడికి ఏమర్థం, మొదట్లో వాళ్ళకి ఏమర్థం కాదు. సంస్కృత భాష కూడా తపస్సు చేత అర్థమైనట్లుగా భాషగా అర్థం కాదు. భాషగా అర్థం కాదంటే భాష ఏం చెప్తుందో, ఏం చూపిస్తుందో అర్థం కాదు. అందుకనే దాని పేరే సంస్కృతం అని ఇచ్చారంతే. సంస్కృత భాషగా మన మఠంలో పాటలో కూడా దానిలో అవ్యవహార్యం అని 2-3 చరణాల్లో కూడా వస్తుంది. అది వ్యవహార బుద్ధి పీడకే అని కూడా చెప్పడం. అందువల్ల సంస్కృత భాష యొక్క పవిత్రత చాలా గొప్పగా ఉంటుంది. పాప విద్ధం కాదు. ప్రవర్తనాత్మకం అన్న దృష్టి ఎప్పుడు వచ్చేసిందో, ఆ తీరు ఇప్పుడు ఎప్పుడు వచ్చేసిందో అప్పుడు తాను పాపవిద్ధమైన ప్రవర్తన అంటే బయటతో ప్రవర్తించుకుంటూ తాను చూసుకోవటం అనేది కూడా, అంటే ఒక జీవుడుగా దేహం తెచ్చుకొని తాను ప్రయోగంలో చేసుకుని చూసుకోవటం అన్నంత కూడా అది అటువంటి ప్రవర్తన కూడా ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ప్రయత్నం చేస్తుంటాడు, ఎదుగుటానికి ప్రయత్నం చేస్తుంటాడు, తప్పిపోతుంటాడు కావచ్చును. ముందు ట్రయల్ అండ్ ఎర్రర్ అంటాడు. ప్రయత్నం చేసి
విఫలం కావటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. లేదు ప్రయత్నం చేసి ముందుకే పోతాడు కావచ్చు. ముందుకు పోతున్నప్పుడు కూడా ఏ స్థితికి ఆ స్థితి చూసినప్పుడు తను పూర్ణుడు కాదు కనుకనే మన ఉనికిపాటులో కూడా సృజింపబడని పూర్వముగా, తర్వాత సృజింపబడని పూర్ణముగా, గ్రహింపబడిపోయినా సరే, గ్రహింపబడిన పూర్వమైనా సరే, గ్రహింపబడిన పూర్ణమైనా సరే, గ్రహింపబడిందైనా పూర్ణమే, గ్రహింపబడిపోయినా అది పూర్వమే. వాడికి ప్రతి ప్రవర్తన అది పూర్వముగా ఉంది. ఆ పూర్వము పూర్ణము అనే పదం అది మన కేవలం ప్రాస కోసం పెట్టుకున్నది అర్థం కాదు, వాస్తవం అది. కనుక ఈ విధంగా ఇట్లా అపాప విద్ధం అంటే పాప విద్ధం కాదు అని. అయితే ఆ పాప పదం చెప్పడం కూడా ఎట్లా ఉంటుందనంటే ఎట్లా ఉంటుందంటే అవ్యక్తం, అవాంగ్మాన సోచరం, ఇంకా అవ్యయం, అజం, లేకపోతే నిర్గతం, నిరంజనం, నిర్వికారం అని చెప్పి ఇక్కడ నీరని చెప్పారు, కాదని చెప్తున్నారు. అంటే బయట అంశములుగా ఏవేవి మనకు గుర్తిస్తున్నామో అవి కాదని చెప్పడం అంతే కూడా. ఏది ఉనికని చెప్పడం అది కాదు కనుక తను కూడా ఇట్లా తన కూడా ఎట్లా ఉంటుంది, అతద్వ్యావృత్తి రూపేణ వేదాంతై లక్ష్యతే అవ్యయమన్నారు. తద్వ్యావృత్తి చేత కాదు కనుక తద్వ్యావృత్తి చూచి ఇది కాదు, ఈ వృత్తి కాదు, ఈ వృత్తి కాదు అని దర్శనం చేయటం ఎట్లా ఉంటుందో అట్లాగే పాప విద్ధం అనేది కూడా ఒక తద్వ్యావృత్తి. పాప విద్ధం అనడానికి పాపమును కట్టుబడ్డాడని కూడా అర్థం వస్తుంది. మోహంలో ఉండేవాడు, భ్రాంతిలో ఉండేవాడు పాపమును కట్టుబడి పాపంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. సాధకుడు ఎట్లా ఉంటాడంటే నేను ఒకప్పుడు పాపం చేశాను కనుక ఇక్కడి నుంచి బయటపడాలి అని పాపమునకు ఓ విధంగా కట్టుబడి ఉంటాడు. కట్టుకొని ఎట్లా కట్టుబడతాడు, దాన్ని తప్పించుకోవడానికి ఉంటాడు. సాధకుడు ఎట్లా ఉంటాడు, సాధకుడు ఎట్లా ఉండాలని మనం చెప్పుకుంటా ఉంటే ఒకప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా ప్రవర్తించాడో అక్కడ ఆ ప్రవర్తనలో పూర్వపు ప్రవర్తన లేకుండా, పూర్వపు గ్రహింపు లేకుండా తాను ఉన్నాడని అక్కడ దర్శనం చేసేంత వరకు తన గ్రహింపులో, ఉనికి గ్రహింపులో పూర్వము దాన్ని ఉనికిగా గ్రహించినటువంటి స్వరూపం ఇప్పుడు తీసేస్తే ఇప్పుడు తన ఉనికి అంటే ఉనికి గ్రహింపుగా, ఇదివరకు ఏం చేశాడు, భ్రాంతిలో ఉండటం అనేది తనకు ఉనికి అనుకున్నాడు. అది తీసేసి ఇప్పుడు భ్రాంతి రహితమైనది తనకు ఉనికి అని గ్రహించడం. అందుకని ఏదైనా సరే ఉనికి దాకా గ్రహింపు పెడుతుంది, అంతేగాని ఏది మధ్యలో ఒక చోటుకు వచ్చి మనం అనుకున్నటువంటి ప్రవృత్తి దాకా వచ్చి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళేది ఏం కాదు. ఈ ప్రవృత్తి కూడా ఏమొస్తుంది, ఉనికికి నీడ స్వరూపం అది. కనుక మనం ఎంత ప్రవృత్తితో వచ్చి ప్రవృత్తితో పోల్చుకొని మాట్లాడినప్పుడు కూడా ఉనికిని తప్పుగా గ్రహించడం అన్న అర్థంతోనే వస్తుంది, అంతేగాని ప్రవృత్తి అని దానికి ఒక రూపంగా చెప్పింది కాదు. అర్థం, ప్రవృత్తిని ఒక రూపంగా చెప్తే ఉనికంటే వేరుగా అది ఒక రూపం ఉంది, దాంతో కూడా పోల్చుకొని రావచ్చు, ఉనికి దాకా వెళ్లకుండా రావచ్చు అన్న అర్థం పలుకుతుంది అనమాట. అట్లా పలకదు. అయితే సామాన్యుడు చెప్పడానికి నువ్వు ఉనికితో ఎట్లా ఉంటుందో అట్లాగే నువ్వు మాటికి నీ ప్రవృత్తి వచ్చి ప్రవృత్తితో పోల్చుకొని వెళ్ళిపోతూ ఉంటావు అని వాడి దుస్థితిని చెప్పడానికి అంతవరకు ఆ వాక్యాలు సరిపోతాయి, అంతేగాని వాడు ఎంతసేపటికి వచ్చినా సరే ప్రవృత్తితో చేయటానికి లేదు. మన చాట్లో ప్రవృత్తి చూపించలేదు అసలు. ఎందుకు చూపించలేదంటే ప్రవృత్తి అనేటటువంటిది వాడు అనుకున్నటువంటిది. ఎట్లాగైతే మనస్సు, బుద్ధి, చిత్తం వీటికన్నిటి కూడా మారురూపం వేసుకున్నాడు, అట్లాగే ఉనికిని మారురూపం వేసుకున్నాడు. మరి మారురూపం వేసుకొని ఆ మారురూపాన్ని అందించడమే మనస్సు, ఆ మారురూపాన్ని అందించడమే బుద్ధి, ఆ మారురూపాన్ని అందించడమే చిత్తం, ఇట్లా విధంగా ఆ మారురూపాన్ని అందించడమే తెలివి, ఆ మారురూపం అందించడమే తనకు జ్ఞాపకం అనేసాడు, జ్ఞానం అని.
మారు రూపంలో అందుకు కల్పించుకున్న వాటిని జ్ఞాపకం పెట్టుకుంటారని ప్రయత్నం చేస్తాడు. అవి వెళ్ళిపోతాయి. ఈ మారు రూపాన్ని తీసేస్తే అన్నీ ఉనికి యొక్క ఆశ్రయంలో, ఉనికి యొక్క తేజవంతులలో ఉన్నాయి. మనస్సు దాకా అన్నీ కూడా ఇంకా చెప్పను, మెదడు కూడా అట్లాగే ఉందని, ఇంద్రియాలు కూడా అట్లాగే ఉన్నాయని, ఉనికిని దర్శనం చేసుకుంటూ ఉంటాయని మన ఉనికి పాటలో కూడా చెప్పుకున్నాం. వాస్తవం కూడా అటువంటిదే అనమాట. అందువల్ల ఇప్పుడు మనకు కావాల్సిన విశేషం ఏంటంటే, అపాప విద్ధం అనేది, పాపవిద్ధం అనేటటువంటిది ఎట్లాగైతే పాపంలో కొట్టుమిట్టాడుతూ దానికి కట్టుబడ్డాడు ఎట్లాగో, ఇప్పుడు కూడా పాపమునకు కట్టుబడి ఇదివరకు పాప దృష్టితో చూసా, పతన దృష్టితో చూసా, ఇప్పుడు నేను అట్లా చూడటం లేదు అని దానికి కట్టుబడి అది చూసిగానే వెళ్ళటానికి వెళ్ళలేదు. ఉదాహరణకి పెళ్ళాం అనుకున్నాడు. ఇప్పుడు పెళ్ళాం కాదు, జీవుడు అనాలి. పెళ్ళాన్ని విడవాలంటే స్థూలమైన దేహాన్ని విడిచిపెట్టిపోయింది కాదు. ఎందుకంటే పెళ్ళాం తనకు ఏ రూపంలో ఉంది? అభౌతిక రూపంలో, గ్రహింపు రూపంలో ఉంది. అభౌతిక గ్రహింపు రూపంలో ఉంది కనుక అభౌతిక గ్రహింపు రూపంలో ఉన్న దాన్ని అక్కడ స్థూలంగా చూచాడు. ఇప్పుడు ఏం చూడాలి? ఇట్లా చూడాలి. అభౌతిక రూపంలో దర్శించాలి. అభౌతిక రూపంలో చూసినప్పుడు అప్పుడు పెళ్ళాము అని చెప్పేటువంటి పదము ఎట్లాగైతే భౌతికంగా చూసినటువంటి రూపం అన్నమాట. అది విడిచేంత వరకు పెళ్ళామని విడవాలి. అందుకనే సాధనలు, నిజ సాధనలు మనం ఏం చెప్పుకుంటాం? ఎక్కడికో పరిగెత్తిపోయేది ఏం కాదు. నువ్వు తప్పులు చేసింది ఇక్కడ, నువ్వు ఎక్కడెక్కడ ఏం తప్పు చేసావో అక్కడ బతుకుతూ దాన్ని లేకుండా దాన్ని విస్మరించి దాన్ని విడిచేసి బతకడం అనేటటువంటిది. అందుకని తనకు దేహంతో ఎంత బతుకుతున్నాడో వాడు జీవుడిగా బతుకుతున్నాడు. వాడు జీవుడిగా బతుకుతున్నాడా, కేవలం దేహంగా బతుకుతున్నాడా? జీవుడుగా అంటే ప్రాణధారణే. ప్రాణధారణను భ్రాంతి ధారణను ప్రాణధారణ ఉన్నాడా, సాధన ధారణ ఉన్నాడా, జీవధారణ ఉన్నాడా, ప్రాణధారణ ఉన్నాడా? సాధన ధారణని ప్రాణధారణ ఉన్నాడా? అది దర్శనం చేసి చూసుకుంటే అప్పుడు ఇదంతా పోతే దృష్టి మారి ఉండాలి. అది ఎట్లా ఉంటుంది? అది కోర్స్ ఆఫ్ టైం అన్నాడు. కాలన స్వయం యోగ సంసిద్ధ కాలేన, యోగ సంసిద్ధుడు కావాలి. యోగ దృష్టితో చూస్తాడు. ఇప్పుడు ఇదివరకు భ్రాంతి దృష్టితో చూశాడు. అది చూసినప్పుడు ఈ బయట బతికంతా కూడా తనకు తన గ్రహింపుల వెళ్ళిపోవాలి. ఎట్లా వెళ్ళిపోవాలి? ఇందాక ఎట్లా చెప్పినా, పెళ్ళాన్ని ఎప్పుడైతే జీవుడు అని దర్శనం చేశాడు అప్పుడు పెళ్ళాం పోయింది, జీవుడు ఉన్నది అక్కడ. పెళ్ళాం పోయింది, జీవుడు. అప్పుడు పెళ్ళాన్ని వదిలేసిన వాడు. అట్లా దర్శనం చేసి జీవుడు దర్శనం చేసుకుంటూ అక్కడ బతకాలి. పెళ్ళామని దర్శనం చేసుకుంటూ ఎంతగా బతికాలనుకుంటున్నాడో అప్పుడు ఏం చేశాడు? బతికిన కాలం అంతా కూడా ప్రతి చిన్న గ్రహింపు ప్రవర్తనలో కూడా పెళ్ళానిగానే గ్రహించాడు. ఇప్పుడు ప్రతి చిన్న ప్రవర్తనలో కూడా పెళ్ళాం కాదు అని గ్రహించడం అనేది ఆ కోర్స్ ఎట్లా వస్తుందో అది పూర్తిగా వాష్ ఆఫ్ అయ్యేటట్టుగా, అంటే కడిగిపోయేటట్లుగా, తనలో పూర్తిగా వెళ్ళిపోయేటట్టుగా బతుకుతాడు. అంత చేసేంత వరకు కూడా పెళ్ళాం పోలేదు, లోకంలో ఏది పోలే. అందుకని ఏమంటే ఉంటారు, తనకు జీవం అంతా కూడా ధ్యానం, జీవితం ధ్యానం, ప్రవర్తన ధ్యానం, బతుకంతా కూడా ధ్యానమే. ఎక్కడో కూర్చుంటే చెప్పినట్టుగా ఎవరు కొంగ కూడా జపం చేస్తుంది. కొంగ జపం కాదు, కొంగ ధ్యానం కాదు, బక ధ్యానం కాదు, తన బతుకే ధ్యానం, జీవమే ధ్యానం, జీవించడమే ధ్యానం. అంతగా చేస్తే గాని పాపవిద్ధం అనేటటువంటి దానికి, ఈ పాపానికి కట్టుబడ్డాడు. పాపాన్ని వదిలించుకునేదాకా కట్టుబడ్డాడు. పాపంలో బతకడమే కాదు, వదిలించుకునేదాకా పూర్తిగా కట్టుబడటం అంటే పాపంతోనే బతుకుతాడని కాదు, పాపాన్ని వదిలించుకునేదాకా కట్టుబడతాడు. పూర్తిగా వాష్ ఆఫ్ చేసుకునేంతవరకు. ఎట్లా ఉంటుంది? గబుక్కన స్నానం చేసేవాడు ఏం చేస్తాం? ముందు కాస్త దేహాన్ని తడుపుతాం, తర్వాత సబ్బు పట్టిస్తాం, సబ్బు పెట్టి రుద్దుతాడు బాగా. రుద్దిన తర్వాత అప్పుడు సబ్బును కూడా వదిలించుకుంటాడు. అయ్యో మురికి తీసేస్తుంది సబ్బు ఉండని అని అంటలేదు. ఎట్లాగో
అప్పుడు అంటే ఈ సబ్బును వాష్ చేయటంలో కూడా కడిగేసుకోవటంలో కూడా తను దేనికి బద్ధుడై ఉన్నాడు? మురికిని కడిగేసుకోవటంలో ఉంది. ఎందుకంటే సబ్బుగా ఉంది, తన మురికి ఒంటికి అయితే ఎప్పుడు పూసాడో దానిలో ఆ మురికి సబ్బు రెండు ఉన్నాయి, అది తీసేస్తాడు. ఇటువంటివన్నీ సొఫిస్టికేటెడ్ కన్సిడరేషన్స్ అంటారు, చాలా సూక్ష్మమైనటువంటి గ్రహింపులు. అది జీవనంగా ఎట్లాగైతే పాపవిద్ధమై బతికాడో, భ్రాంతిలో బతికాడో, అది జీవనం ఎట్లా అనుకున్నాడు, అది జీవనం కాదని వేరే జీవితాన్ని బతకాలి. ఇప్పుడు ఆ జీవితాన్ని దర్శనం చేసేంత వరకు కూడా తను పాపవిద్ధము అవుతాడనమాట. పాపమునకు పెంచుకోవడానికి బద్ధుడైనాడో, పాపమును వదిలించుకోవడానికి కూడా బద్ధుడైనాడు. అది తనకు బద్ధమై ఉన్నది, తనకు అది తప్పించుకునేది కాదు అని, ఎట్లా బతికి కాదని తీసేసుకోవటం. అంతేగాని నేను వదిలేసా అంటే మాటతో పోయినటువంటిది అర్థం కాదు. దాన్ని ఏమంటారు? జీవించి చెప్పు అంతదాకా. దానికి అతీతమైనది అపాపవిద్ధం. ఆ జీవించిన తర్వాత అప్పుడు నువ్వు దర్శనం చేస్తావు ఉనికంటే ఏమిటో అని. ప్రవచనాద్యంతో నాయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయా బహునా శృతేన. బాగా మేధస్సు చేత బాగా విన్నప్పటికీ కాదు, ప్రవచనాలు చెప్పినప్పుడు కూడా అర్థం కాదు. ప్రవచనం ఎట్లా ఉంటుంది అంటే, ప్రవచనకారి విద్యా ఉపయుక్త భవతి. తను చెప్పుకుంటూ పోతూ ఉంటే తననే శోధించుకుంటుంటాడు. ప్రవక్త ఎప్పుడు కూడా తనను శోధించుకుంటాడు. అందుకని లోకంలో చెప్పేది ఎట్లా అంటారంటే, ప్రవక్త తను చెప్పుకుంటూ పోతూ తను చెప్పుకునేటప్పుడు తన లోపల ఉన్నటువంటి దర్శనాన్ని దర్శనం చేసుకుంటూ ఆ వెలుగును చేసుకుంటూ వ్యక్తం చేసుకుంటూ పోతున్నాడు అంతే. కనుక తనే ప్రథమ శ్రోత అంటుండేవారు గురుదేవులు కూడా. ప్రవక్త ఇప్పుడు తను ప్రథమ శ్రోత, తను మొదటిగా వింటాడు. తను విన్నదే తన ఉచ్ఛిష్టమే అవతలవాడు. ఉచ్ఛిష్టం అంటే మామూలు ఇంగిలి అర్థం కాదు. శిష్టం అంటే మిగిలినది. శిష్టం అంటే తను గ్రహించగా మిగిలినది. అది తన ఉచ్ఛిష్టాన్ని అవతల వాళ్ళు గ్రహిస్తారు. కనుక ప్రవచనంలో కొంతకాలానికి తనలోనే తనకే మార్పు వస్తుంది. అది ఆ సెన్స్ గ్రహింపులో మార్పు వస్తుంది. అట్లా చేసిన తర్వాత మళ్ళీ జన్మలో మళ్ళీ ఇట్లే ప్రవక్తగానే తిరుగుతుంటాడు. వాళ్ళు గ్రహింపు అంతే. జ్ఞానులు ఎప్పుడు ఇట్లే ఉంటుంటాడు. తనకి ఎట్లా చేస్తాడు? పాప యుద్ధం అని చెప్పినప్పుడు తను ఎక్కడెక్కడ బతికాడో ఆ బతకడంలో దృష్టి మార్చుకుంటూ బతకడం అనేది ఎట్లా ఉంటుందో అటు దృష్టి మార్చుకుంటూ బతికినటువంటి వాడు చివరికి ఏం చేస్తాడు? మరి ప్రవక్తగా ప్రమాణంగా తీసుకుంటూ, శాస్త్ర ప్రమాణం తీసుకుంటూ, మరి భాషా ప్రమాణం తీసుకుని ఎట్లా చేసుకుంటూ దాన్ని దృష్టితో మననం చేసుకుంటూ చెప్పుకుంటూ పోతూ జీవిస్తాడు. ఇది కూడా తనకు అంటే ఎట్లా ఉంటుందంటే, అడుస్తుక్కిన వాడికి కాలు కడుక్కోవటం అనేది విద్ధం. బద్ధుడై ఉన్నాడు దానికి, అది బద్ధుడే ఉన్నాడు. అట్లాగే పాప విద్ధం, పాపమునకు బద్ధుడే ఉన్నాడు. బురద పూసుకోవటంకి బద్ధుడు ఎట్లా అయినాడో బురద కడుక్కోవటం కూడా దానికి బద్ధుడై ఉన్నాడు. అంత చాలా నిశ్చితంగా కొన్ని పదములు దీనిలో వస్తుంటుంది. అందులో విశేషించి ఉనికి యొక్క నియామకం అని ఎప్పుడున్నా, నియామక ఆవాస్యం అని ఎప్పుడున్నా, అదే వసించి ఉంటుంది తప్ప ఇంకోటి. ఆవాస్యం అంటే నివాసంగా ఉన్నటువంటిది, అది స్మృతిగా నివాసంగా ఉన్నటువంటిది ఆవాస్యం అనేది. అది కర్మగా రావటం అనేది, అది ఎట్లా మరి అస్పష్టతను దాటి ఉండటం అనేటటువంటిది. అప్పుడు అది తన ఆత్మస్వరూపంగా తీసుకోవటం. ఇన్ని లక్షణాలు వెనక 7 మంత్రాల్లో చూపించినటువంటిది దాన్ని కట్టుబడాలంటే మరి ఈ పదములన్నీ కూడా చాలా తమాషాగా ఉంటుంటాయి. చాలా విచిత్రంగా. తమాషా అంటే లౌకంగా తమాషా అర్థం కాదు. మనకే ఇదా ఇంకా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆశ్చర్యం కూడా దాటాలి. అదే ఆ ఆశ్చర్యం దాటం. ఇందాక ముందు వరుస క్రమంలో చెప్పుకోకుండా మధ్యలో అపాప యుద్ధం అనేది దాటేసి ఏం చెప్పుకున్నాం? శుక్రం అనే పదం చెప్పుకున్నాం.
అపాప యుద్ధం దాటేసి శుక్రం అనే పదాన్ని చెప్పుకున్నాం. అది కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రత్యక్షంగా జరిగినటువంటిది కూడా దేహం కుదురును పోగొట్టుకొని ప్రవచనం సాగిస్తుంది. ఇప్పుడు దేహం కుదురును పోగొట్టుకున్నా సరే సబ్జెక్ట్లో తేడా రాదు. అయితే ఇప్పుడు ఈ క్రమంలో ఇక్కడ పుస్తకం పక్కన పెట్టుకొని ఆ క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే దేహం కుదురుగా ఉంటే దీన్ని కూడా పక్క తీసి పెట్టేయగలడు, అట్ట కూడా వస్తుంది. ఇది కూడా దాటడమే, ఇది కూడా పాప యుద్ధమే. ఈ సమయంలో ఇట్లా ఉంది కదా అని చెప్పేసి ఇవాళ రికార్డ్ చేయకుండా ఎట్లా ఉంటామంటే, ఇది మళ్ళీ మఠంలో క్రమంలో ఇది పూట రికార్డ్ చేయాలి, మళ్ళీ ఆదివారం దీన్ని అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఆదివారం మళ్ళీ ఇంకో చోట ఇంకో కార్యక్రమంలో ఉంటాం కనుక అప్పుడు ఇది అడ్డం వస్తుంది. ఇటువంటివన్నీ లోకంలో అల్లిక. దీనిలో మఠం యొక్క లౌకికమునకు అల్లిక. ఆ అల్లిక కట్టుబడి ఇప్పుడు రికార్డ్ చేస్తే నువ్వైతే అంటావు బాగానే ఉంది, కానీ నేను నీకు సహకరించద్దా అంటుంది. దాని అంటుంది దశరభ అది వేస్తుంది, నేను కూడా ఉన్నా చూడు అంటుంది. సరే, అప్పుడు దాన్ని అతిక్రమించుకొని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం వస్తే మరి వయో విశేషం అంతా అన్నీ కలిపి ఏదో ఒక తేడా వస్తూ ఉంటుంది. అది కూడా అతిక్రమించడం అనేది వస్తుంది. అది అతిక్రమించి ఎట్లా ఉంటుందంటే, అది అతిక్రమించి ఉంచడానికి ఈ ప్రవచనం చెప్పవలసిన అవసరం లేదు, మఠంతో సంబంధం లేదు, తనకు అతను ఉండేటటువంటి స్థితిలో ఉంటుంది. అది అయినా అట్లా అనుకొని ఎప్పుడు అట్లా ఉండకూడదు. ఏ స్థితికి ఆ స్థితికి, ఏ సమయానికి ఆ సమయానికి అహంభావం విడిచిపెట్టేసి అభిమానం విడిచేసి అది దానివల్ల వచ్చింది, సరే అయిపోయింది. ఇటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి అని మనం దర్శనం చేసుకుంటూ అసలైన దాన్ని విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ ఎట్లా వస్తుంటామో ఇది కూడా అపాపవిత్తం. తర్వాత అపాపవిత్తం తర్వాత శుక్రం అనే అర్థం చెప్పుకున్నాం, ఆభరణం అనే అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు శుద్ధం అని చూపిస్తున్నారు. ఇంకా శుక్రం అన్నావు కాబట్టి శుద్ధం అంటావు అని దానికి కూడా ఆయన చక్కగా చేశాడు. శుద్ధ శౌచే అన్నాడు, శుచిర్ పూతిభావే అన్నాడు, శుద్ధ శౌచే అన్నాడు. శౌచం అంటే శుద్ధము, శౌచం అంటే బయట చాలా శౌచములు ఎన్నో ఉంటాయి అంతే. ఎట్లా ఉంటుందంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేసాం. ఎంత శుభ్రంగా పెట్టడం చేసినప్పుడు కూడా మీకు తెలిసిన ఏం చేసామంటామంటే రోజు కంప్యూటర్ టేబుల్ తుడుస్తున్నారు. కంప్యూటర్ టేబుల్కి అది వాయవ్యం కూడా వేరు సాలిడు గూడు పెట్టింది, బూజు ఉంది. కాలికి ఆడుతూ ఆడుతూ నేనున్నా చూడు, నన్ను నువ్వు తీసేయలేదు చూడు అంటూ ఉంటుంది, చూడు అంటూ ఉంటుంది, దాని పదం చెబుతూ ఉంటుంది. అయితే ఈ శుద్ధం అనే పదం ఎట్లా ఉంటాడంటే వాళ్ళ స్థితిగతుల్లో వాళ్ళ దశల్లో ప్రతిదీ శుభ్రంగా ఉండటానికే చేస్తూ ఉంటుంటారు. పంది కూడా ఏం చేస్తుంది, తనకు ఒంట్లో ఎట్లెట్లుగా ఉంటే ఆ మురుకాలలో పోయి ఒకసారి విధించుకుంటే దాని శుద్ధమైనట్టు అనుకుంటుంది. అది కుక్కలు ఏం చేస్తాయి, అప్పుడప్పుడు ఏదో కాస్త లోతుగా లేని తోటికి పోయి నీళ్ళలో పోయి చీచి అనుకుంటుంది. ఒక్కొక్కప్పుడు ఏం చేస్తుంది, నేల మీద పడుకొని ఇట్లా వెలికలు చేసి తెచ్చుకుంటూ చేసుకుంటుంది. అట్లా పిల్లులు కూడా చేస్తూ ఉంటాయి అవి. ఇంకా దోమలు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాయంటే దానికి తాగటానికి నీళ్ళు ఎవడిస్తాడు, మన కుళాయిలు ఉంటే కుళాయిల్లో అక్కడ పోయి దానికి ఆ బొట్టు చాలు,
ఓ 10-15 దోమలకి సరిపోతుంది, ఆ బొట్టు నీళ్ళు సరిపోతాయి, అవి తాగుతుంటాయి. అప్పుడప్పుడు మనం స్నానం చేస్తుంటే ఏం చేస్తుందంటే ఆ నీటికి అడ్డంగా పోయి అది కూడా స్నానం చేస్తుంది. దాటి వెళ్ళిపోతుంది. అట్లా అట్లా శుద్ధమని పదం వేస్తున్నారు. శుద్ధ శౌచే ధాతువు. శౌచం అనేటటువంటిది ఒక సెన్స్, బయట చూపించుకుంటూ చెప్పేది కాదు. ఎంతగా ఉంటే అంతగా. దానికి ఇక్కడ మనం మఠంలో చెప్పుకుంటుంటాం. ఎటు చెప్పుకుంటామంటే ఇల్లు ఊడ్చుకుంటూ పోతుంటాడు, ఇంకో గంట అయిన తర్వాత మళ్ళీ దుమ్ము పడుతుంది. తడి తుడిచేశాడు, తర్వాత మళ్ళీ ఎవరో నలుగురు తిరిగేటప్పటికి మళ్ళీ ఏదో మార్కలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేశాం మనం? శుద్ధత్వాన్ని ఎంతవరకు అభ్యాసం చేశామంటే ఆ తేడా ముందు మనకు కావాలి. బయట క్రియగా కాదు, చేసేటప్పుడు తాను ఎంత స్పష్టంగా చేయటానికి ప్రవర్తించాడో అది శుద్ధం. అంటే అది ఆధ్యాత్మిక ప్రక్రియే కానీ విషయాత్మక ప్రక్రియ కాదు. బయట క్రియాత్మకం కాదు, కర్మాత్మకమేది అనే మాట మనం గుర్తించేంత వరకు అప్పుడు శుద్ధం. ఆ స్థాయికి బయట ప్రవర్తనలో అక్కడికి శుద్ధం. అది అట్లాగే స్నానం చేస్తాడు. మీకు తెలిసిన ఎప్పుడున్నా స్నానం అంతా చేసి మళ్ళీ బయటకు వచ్చే లోపల ముక్కు మీద జిడ్డు వస్తుంది. అంతా చేసి వస్తుంటారు, స్నానం చేస్తుంటారు, నోరంతా కడుక్కుంటారు, ట్యాంక్ నీళ్ళతో నోరు కడుక్కుంటారు. ట్యాంక్ నీళ్ళు ఎంత శుభ్రం నోరు కడుక్కోవడానికి, అది మనకు తోచాలి. తోచి చివరికి ఏం చేస్తాడు? తన కంటకంటే శౌచం అంటే తన ఉమ్మి తనకు శౌచం. కనుక ఉమ్మిని ఊట తీసుకుంటూ దానితో కడుక్కొని ఉమ్మేసుకుంటూ చివరికి 2 మాటలు 3 మాటలు కాస్త ఉమ్మేసుకొని చేయటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత చేసినా శుచికి అక్కడ విషయాత్మకంగా ప్రయోగం చేస్తున్నప్పుడు, బయటగా చేసినప్పుడు బుద్ధిని ప్రయోగం చేసిన దాంతో తృప్తి పడాల్సిందే కానీ బయట క్రియాత్మకంగా కాదు, జరగదు. అయితే బయట కానప్పుడు ఇంకా చేసి మాత్రమే కనుక అది ఎట్లయిగా ఉంటుంది. నా బుద్ధిలో ఉంటే సరిపోతుందిగా, మనసులో ఉంటే సరిపోతుందిగా అనేవాళ్ళు లోకంలో 1,00,000 మంది ఉన్నారు, కోట్ల కొద్ది ఉన్నారు. ఎందుకంటే లోపల తమో గుణం ఉండి చేయటానికి బయట ఆచరించడానికి ఒళ్ళు బద్ధకమై బుద్ధికి తమో గుణం ఆవరించి అట్లా మాట్లాడుతుంటారు వీళ్ళు. కనుక అది కర్తవ్యం కాదు, అది విషయం కాదు, అది కాదు తీరు. కనుక తీరు ఏమవుతుంది? ప్రతిసారి కూడా పుట్టినవాడు పుడకల్లో పోయేదాకా తన కర్తవ్యంగా బయటగానే ఆచరించుకుంటూ, బయటగా ఆచరించేటప్పుడు తన బుద్ధిలో ఇటువంటివి వక్ర భావాలు చాలా వస్తూ ఉంటాయి. ఈ వక్రమును చేసుకుంటూ పోతూ ఉంటే అది ఎప్పుడు పోతుంది అనేటటువంటిది అది తనంతా తానే లోపల స్వరూపం ఎంచుకుంటుంది. అంతేగాని మనం అట్లా ప్రయత్నపూర్వకంగా ఇదంతా అక్కర్లేదు ఎవరు చేస్తారు కనుక ఇదంతా రోజు చేయాలంటే కష్టం అవుతుంది అని. ఇప్పుడు ఇక్కడ కుర్చీలు పెట్టారు, 1 డజన్ కుర్చీలు పెట్టారు. రోజు 1 డజన్ కుర్చీలు తుడవాలంటే ఎట్లా ఉంటుంది? ఊచిపోయేవాళ్ళు దానికే అయిపోయేవాళ్ళు, రోజంతా అయిపోయారు. అది ఎప్పుడు చూడాలంటే ఎప్పుడు మళ్ళీ ఆదివారం నాడు ప్రవచనానికి ఎవరైనా వస్తారంటే చూసి ఆదివారం అంతమంది రావటం లేదు కనుక పైన కుర్చీలు మాత్రం చేసి వెళ్ళిపోతుంటారు. అటువంటి ఏవో అవుతూ ఉంటాయి. ఇటువంటి బద్ధకాలు
మనకి దర్శనం చేయాలి, మనం ఇట్లా చేస్తున్నాం అని. దర్శనం చేసుకుంటే ఎంతవరకు దేహాన్ని సహకరింపజేసి అంత పని ఎంత చేయాలి అనేటువంటి మాటలు కూడా చాలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ వక్రంగా తిప్పేటటువంటి వాటిని అతిక్రమించుకుని తను శుచిభావం భావాన్ని ఎట్లా నిలుపుకుంటాడో దాని మీద తన కృషి ఎంత అవుతుందో అది చేసుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది, బయట ఎంత శుచిని నిలుపగలిగాడో సంగతి వేరు. కానీ ఇట్లా అవుతాడు, తను బుద్ధిలో తనకు ఒక సంచలనం వస్తుంది, దాని దర్శనం యొక్క సంచలనం కలుగుతుంది. చేసుకుంటూ ఏం చేస్తాడు, ఈ బుద్ధి యొక్క సంచలనం ఏమిటి అంటే, బుద్ధి అంటే ఉనికిని తెచ్చిపెట్టుకోవడం అని. కనుక ఉనికి దర్శనంలో సంచలనం వస్తుంది అన్నమాట. సంచలనం వచ్చి అప్పుడు ఏం చేస్తాడు, నేను బయట చేయటం లేదు, బుద్ధిని సేద్యం చేస్తున్నా అన్నమాట మామూలుగా చెప్తే కూడా అర్థం కాదు. అక్కడ ఉనికిని నిలుపుకోవడం నందు సేద్యం చేస్తున్నా, కృషి చేస్తున్నా అన్నమాట వచ్చినప్పుడు ఏమవుతుంది, ఉనికి యొక్క పవిత్రత ఎంత ఉందో అంత నిలిపితేనే అప్పుడు అక్కడ శుద్ధం అవుతుంది. ఇందాక బుద్ధిని నిలిపితే ఎంత అంటే బుద్ధి యొక్క స్వరూపం తెలియనంత వరకు అట్లాగే అది బుద్ధికి శుద్ధి కానీ బయట శుద్ధి కాదు అనుకుంటే చేస్తాడు. ఆ బుద్ధి యొక్క స్వరూపం అర్థం కాకపోతే ఆ దశకు వచ్చేటప్పటికి అది అర్థం కాకపోతే అది మళ్ళీ మామూలుగా వస్తాడు. అట్లా కాకుండా బుద్ధి అంటే ఉనికిని తెచ్చిపెట్టుకోవటం, నిలుపుకోవటం అనే మాట వచ్చేటప్పటికి ఉనికిని నిలిపెట్టుకోవటం వస్తే అప్పుడు ఏమవుతుంది అంటే తనకు ఉనికిని నిలిపెట్టుకోవటం అంటే ఎట్లా ఉంటుందని అంటే, ఉనికి ఎంత శుద్ధంగా ఉంటుందో దానికి సప్తదర్శనములు తనలో తనకే కానీ ఇంకోటి లేదని ఎట్లా ఉంటుందో అటువంటి స్థితిని బయట మనము ఏం చేస్తున్నాం, పరావర్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా గొప్ప విశేషం అది. అప్పుడు మనం ఏ పనిని కూడా నిర్లక్ష్యం చేసేయటానికి కాదు. నిర్లక్ష్యం అంటే ఉనికి దర్శనం చేయలేదు, నిర్గతం లక్ష్యం, లక్ష్య దర్శనాంకనయో, ఉనికిని దర్శనం చేయలేదు అనమాట. ఉనికినికి దగ్గర వాపక్షాలు లేవు. దాకా చెప్పినట్టుగా అపాప విద్ధం ఎట్లా ఉన్నాయో అన్నిటికీ అతీతమైన స్వరూపం, అన్నిటికీ అతీతమైన స్వరూపాన్ని నిలిపి బయట ప్రవర్తించడం, దాన్ని బయటకి ప్రయోగం చేయటం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. అది చాలా చాలా గొప్ప విశేషం. ఇందాక చెప్పుకున్నాం, ధ్యానం అని చెప్పుకున్నాం, తను బతికేది ఆ స్థాయిలో బయట దాన్ని ప్రవర్తింప చేసుకోవడానికి చేస్తుంటే ఎట్లా ఉంటుంది అనేది. అప్పుడు మనం బయట దాని లక్ష్య పెట్టి దర్శనం చేస్తున్నామా లేక లోపల దర్శనాన్ని బయటకు చేస్తున్నామా అన్న మాట వచ్చినప్పటికీ అక్కడ మళ్ళీ బయట దాంతో అది పొలుచు కాదు. తన దాంతో చేసినప్పుడు అది తనంతట తానే బయట సరిగ్గా స్పష్టంగా అవుతుంది. అన్న దర్శనానికి రావటం, అక్కడ చివరికి తన దర్శనమే చేశాడు. తన దర్శనం వల్ల అవతది ఏమైంది, అది శుద్ధమైంది. అది లోకల్ ఎట్లా ఉంటుంది, కేవలం దృష్టి మాత్రం దర్శనం మాత్రం చేతన కాదు, బయట తన దర్శనం బయటికి ప్రసరింపజేసేటప్పటికి అది ఎట్లా అట్లా చేతిలో ఇట్లా చేస్తే తుడుచుకుపోతే అది ఎట్లా సవరించుకుంటుంది అట్లా. ఇది మనకు మ్యాజిక్ కాదు. మామూలు ఇట్లా అనేటప్పటికీ వాడు లేచి కూర్చున్నాడని ఇటువంటి మాటలన్నీ లోపల కథల్లో చెప్తుంటారు. వాటికి అంశము సారాంశము బయట కథకి అంతవరకే ఉద్దేశం. కానీ అది వాస్తవంలో తన దృష్టి మాత్రం చేత తన ఇంద్రియములన్నీ ఎట్లా ప్రవర్తిస్తాయో బయట దాన్ని ఎట్లా చేయగలుగుతాడో అది కూడా ఉంటుంది. అది దానికి మళ్ళీ కొన్ని చోట్ల ఎట్లా చెప్తారంటే, మళ్ళీ దేహం ముసలిదైపోయి చేత కాకుండా పోయేంత లోపల దీన్ని సాధన చేయమంటారు. అట్లా ఇప్పుడు అట్లా నీ స్మరణ ఎట్లా చేయగలుగుతాను, దేహం విడిచిపెట్టిపోయేటప్పుడు కంఠంలో కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అని నిన్ను స్మరణ చేసి కృష్ణ గోవింద అనాలి. అనాలంటే లోపల కఫవాత విత్తములుండి అననీటంలే.
అన్నిటల్లా ఇప్పుడు ఈ క్షణాన ఇవాళ ఇంతసేపు మనం కాసేపు మాటలు చెప్పుకున్నాం. లోపల నుంచి రానిటంలే. ఆ కఫవాత విత్తం అడ్డం వచ్చినట్టుగా ఏదో అడ్డం వస్తుంది. అది నడిపించనిటంలే, తోచుకొనియదు. అంత చేస్తే మాత్రం కనుక అడ్డం వస్తుంది. ఇప్పుడు కనుక ఇటువంటి మరణం జరుగు ఇప్పుడు చివరిదాకా కాదు, ఇది ముందే చేసి ఉండాలి. ముందు ఎంతవరకు చేశామో అంతవరకు వస్తుంది. ఎవరికైనా అంతే, ప్రత్యక్ష ప్రమాణం ఉంటుంది. కనుక వయస్సు పెరిగే లోపలే కావున కౌమార సమయంభున మనిషాగరిష్ఠుండై పరమ భాగవత ధర్మము అనుష్ఠింపవాలి అని ఇట్లా కౌమార సమయం అంటే 4 ఏళ్ల బాలుడుగా చెప్పాడు. కౌమార సమయం అన్నాడు. మనం 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల కౌమార సమయం అన్నాం. ఇవన్నీ బయటతో అట్లా చెప్పాడు. ఆయన అట్లా అన్నాడు, ఈయన ఎట్లా అన్నాడు, అర్థం కాదు. ఒక ఉపనిషత్తులో పంచ జ్ఞానేంద్రియాలు ఇంద్రియములు 5 చెప్పాడు. మళ్ళీ భగవద్గీతలో 6 ఇంద్రియములు చెప్పాడు. ఇంకో చోట ఏమో 9 ఇంద్రియాలు చెప్పారు. ఇంకో చోట 11 ఇంద్రియాలు చెప్పాడు. ఇంకోటేమో చతుర్దశ 14 ఇంద్రియములు చెప్పారు. మన మఠంలో లెక్క 31 ఇంద్రియాలు చెప్పారు. అమ్మా, ఇంతకు ఎన్ని ఇంద్రియాలు అని అట్లా అర్థం కాదు. అది ఎట్లా ఉంటుందంటే గ్రహింపు వెళ్ళిపోతూ ఉంటుంటే అట్లా కౌమార సమయం అంటే అర్థం ఎంతో, ఇంద్రియ శబ్దానికి అంత అర్థం. కౌమారం అంటే కుత్సితం మారైతి, ఆ సమయంలోనే అంటే సాధన సమయం అనమాట. కుత్సమును నాశనం చేసుకునేటటువంటి సమయంలోనే అంటే ఆ పరంగానే కుత్సితం. ఈ కుత్సితం దేని వల్ల రావస్తుంది? దేహం వల్ల కూడా వస్తుంది. చివరికి గతి ఎవరు? దేహం. దాన్ని వదిలిపెట్టేస్తాడు అంతే. బయట వాటితో సాధన చేస్తూ ఉంటాడు. తన ప్రక్రియ అంతా చేయటంతా కూడా బయట దానితో సాధన చేసుకుంటూ పోతున్నాడు అనుకున్నప్పుడు తన ఇంద్రియములు దేహంతో దాని మీద ప్రకోపం దాని మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు. దాని మీద ఎందుకంటే ఉనికి యొక్క స్వరూపంగా కాకుండా బయట క్రియాత్మకంగా వచ్చినప్పుడు ఉనికిని పోషించుకుంటూ అనేటటువంటిదేమో అభౌతిక ప్రక్రియ. దాన్ని పోషించుకున్నటువంటి విధంగా దేహాన్ని మనం బయటకు వాడుకుంటున్నాం అన్నప్పుడు ఇప్పుడు బయట దాన్ని అది చూసుకుంటామా? దేహం ఎంతవరకు నిలుపుకున్నావో చూడాలి, ఎంతవరకు సహకరించింది చూడాలి. దేహం సహకరించకపోతే బుద్ధి వక్రం అవుతుంది. బుద్ధి వక్రం అయిపోతే దాటేస్తాడు. దాటేస్తాడు. ఇప్పటికీ బుద్ధిని దాటేస్తాడు. బుద్ధిని ఎట్లా దాటేస్తాడు? ఉనికిని తెచ్చిపెట్టుకుని దాటేస్తే అప్పుడు బయట విషయాన్ని దాటేస్తాడు. చేతులు సరిగ్గా కడుక్కోడు, మూతి సరిగ్గా కడుక్కోడు, తింటలో నిర్లక్ష్యంగా ఉంటాడు. ఇవన్నీ కూడా వక్రం చేసుకోవటం అంతే కూడా. కనుక శుద్ధం అనే పదం ఎట్లా వర్తిస్తుందంటే, శుద్ధం అన్నమాట శుచి అనే పదానికి బయటగా పోల్చుకునే అర్థం కాదు. కనుక బయట ధ్యానంగా ప్రవర్తించడం ఎట్లా ఉంటుందో, ఉనికి స్వరూపంగానే ప్రవర్తించడం ఎట్లా ఉంటుందో, ధ్యాన శబ్దానికి కూడా దే చింతాయ, ఏం చింతన చేస్తాడంటే ఉనికిని చింతన చేస్తాడు. దానిలో మనం గుర్తించవలసిన ఇంకో విశేషం ఏమిటంటే, ఉనికిని చింతన చేసినట్టుగానే బయట ప్రవర్తన చేసుకుంటుంటే అప్పుడు ఉనికి యొక్క చింతన ఎంత సూక్ష్మమైందో మనకు అవగాహన అవుతూ ఉంటుంది. ఉనికి చింతనించడం అనేటటువంటిది ఎక్కడ చేస్తున్నాము? ఇంద్రియాన్ని బయటకి, దేహాన్ని ఇంద్రియాలని బయట ప్రవర్తింపజేస్తూ చూస్తున్నాం. అది కూడా ఇంకోటి, ఇంద్రియాలను బయట ప్రవర్తింప చేయకుండా జన్మనెత్తిన వాడు ఎప్పుడు ఏం చేయడు కూడా. చేసింది అందదు. ఎట్లా ఉంటుందంటే ఊరికనే కూర్చున్నవాడనే బుద్ధిమంతుడే అనుకుంటాడు. చేతి తెలుస్తుంది, ఇప్పుడు దీతి తెలుస్తుంది లోతు అని. అట్లా అటువంటి గతులు మన ఎప్పుడు మోసం చేయకూడదు. ఎవరి పని వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు.
ఆ పని చేసుకోవటంలో దేహాన్ని ఎట్లా పోషించుకోవటం అంతా కూడా తనది. దేహాన్ని దేహంగా పోషించుకోవటము, దేహాన్ని వాడుకునేటప్పుడు తన బుద్ధిని పోషించుకోవటం, తన ఉనికి దర్శనాన్ని పోషించుకోవటం, ఇవన్నీ కూడా క్రమం అంతే. దేహాన్ని పోషించుకోవడం ఎప్పుడు మాట అన్నామో అదంతా ఒక క్రమమే. ఉనికిని పోషించుకోవడానికి క్రమం అనే అర్థానికే వస్తుంది అంతా కూడా. అది అట్లా చేసుకుంటూ పోతూ ఉంటే అప్పుడు శుద్ధం అనేటటువంటి ఒక స్వరూపాన్ని బాగా దర్శనం చేస్తాడు. శుద్ధమని పోషించడం ఎట్లా ఉంటుంది కూడా, అది కూడా దానికే మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు సూటిగా శంకరాచార్యులు వారు చెప్పారని ప్రతీతి అంటుంటారు. ఏమంటారంటే తను ఎక్కడో పోయి చేయటం కాదు, తన లోకంలో తను తిరుగుతూ లోకంలో వాళ్ళ చేత చేయించినప్పుడు అక్కడ ఉంటే తెలుస్తుంది. తను ఆచరించటం, తనకై తనది సిద్ధింపజేసుకోవటం అనేటటువంటిది బహుశా చాలా సులభమేమో అంటాడు. అది తన చేతిలో ఉన్నది. అక్కడ ఏ దోషాలు ఏమున్నా, వక్రములు ఏమున్నా తనలో తను సరిదించుకోవడం అవుతుంది. కానీ అది కాకుండా ఇప్పుడు ఆయన ఏమంటాడంటే బయటకు దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసి అవసరం వాళ్ళకి అందించడానికి ప్రయత్నం చేసేటప్పటికీ వాళ్ళ దోషాలని తన భారం మీద వేసుకోవాలి, తన నెత్తి మీద వేసుకోవాలి. వాడిని అతిక్రమించడానికి ఏం చెప్పాలో ఉంటుంది. నలుగురు పిల్లలుంటే తల్లికి ఎంత పని ఉంటుందంటే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాడు అట్టున్నాడు, వీడికి ఏం చేయాలి, అదేం చేయాలి, చేయాలనేది కావలసినంత ఉండి ఆ చిన్నప్పుడు తను చేసిన మారం కానీ ఇదంతా కూడా బయటపడటానికి దాన్ని బయటపడటానికి తనకి ఎట్లా అవకాశం దొరుకుతుందో, ఆ విధంగా సంసారం తనకి ఎట్లా సహకరించిందో, అంటే సంసారం సహకరించిందంటే నువ్వు ఆ గతిలో ఉన్నావు. అసలు ఆ గతిలో అయినా అట్లా సహకరించింది ఎట్లా అంటాము. అట్లాగే మరి జ్ఞాని అయినటువంటి వాడు మన సుమముల్లో అంటే మన ప్రవచన గ్రంథాల్లో ఉన్నాయి. జ్ఞానం రాగానే వాడు చచ్చిపోడు. ఏం చేస్తాడు? జ్ఞాన దర్శనం ఎట్లా ఉంటుందంటే తనకు తనేందు దర్శనము, సర్వత్రా దర్శనం అన్నారు. 2వ అధ్యాయం 55వ శ్లోకంలో కూడా ఇట్లా ప్రజహాతీయత కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనియేవ ఆత్మనాతుష్ట, తనలో తన ఎదుటం ఆత్మనియేవ ఆత్మనాతుష్ట, అక్కడ ఆత్మ ఎందు తన ఆత్మ చేత దర్శనం చేస్తాడు. ఇది చేయటానికి ఇక ఇండెఫినెట్. ఎందుకు? ఆ కార్యం సృష్టి చేస్తుంది. సృష్టి కేవలం ఉన్నంత మాత్రం చేత గ్రహింపు వ్యక్తీకరణ స్వరూపం చేత మనం ఇప్పుడు ఇట్లా ఎంతమంది ఇన్ని ప్రాణులు ఇట్ట అనుకుంటున్నాం, అన్ని ప్రాణుల్లో కూడా కేవలం తన ఉనికి మాత్రం చేతనట్టు చేస్తుందో, ఉనికి మాత్రం చేతనే. ఇంకా రాముడు కూడా సత్తా మాత్రం అగోచరం, ఎట్లాగైతే ఉనికి మాత్రం చేతనే, తన ఉనికి మాత్రం చేతనే ఇప్పుడు చేయటం అనేటటువంటిది తనకు తన ఉనికి దర్శనం ఎంత ఎట్లా ఉంటుంది? శుద్ధం. అక్కడ శుద్ధ శబ్దానికి అటువంటిది. బయట శుచి శుద్ధముల గురించి దాటి ఇక్కడికి వచ్చేటప్పుడు కనిపిస్తుంది. కేవలం ఉన్నంత మాత్రం చేతనే బయటదంతా కూడా తను ఎంతవరకు ఏం చేయగలుగుతాడో అనేది. అయితే ఆ చేయటానికి ఎట్లా ఉంటుందంటే చేయగలిగేటటువంటి తేజస్సు ఇవ్వగలడు. అయితే ఆ తేజస్సు వాడికి అందింపజేయటం అనేది కూడా ఎట్లా ఉంటుంది, అది కూడా కావాలి. అది చేయటంలో అది క్రియాత్మకమా కర్మయా ఎట్లాగా అనే మాట వచ్చేటప్పటికి ఈ మాటలు కాదు. ఆ స్వరూపంతో పోల్చుకుంటే అట్లా దర్శింపచేసి ఆ ప్రసరింపచేసే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఈ మాటలు కానీ అదని కానీ ఇదని కానీ చెప్పుకోవడం అనేటువంటిది అక్కడ లేదు. దానికి అతీతమైన స్వరూపమే. తాను కేవలం అటువంటి దశ వచ్చేంత వరకు కూడా తాను ఉనికికి సమన్వయం కాలేదు. అప్పుడు మనం దర్శనం చేసాము, జ్ఞానం అర్థమైంది, స్పష్టంగా చెప్పుకుంటున్నాం అన్న తృప్తికి, ఆ తృప్తికి ఎక్కడ వచ్చింది? అది అదొక పరమాణువు. పరమాణువు అంటే సాధనలో తనకు అణశబ్దే పలికినది, తనకు తన ఎంత పలుకుతోంది. అయితే దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? అంతటా ఇచ్చేంత వరకు కూడా. ఎంతమంది ప్రాణులు ఉన్నారనుకుంటున్నారో, ప్రాణులు అనేది అబద్ధం. వాళ్ళకి ఈ లక్షణం ఇస్తే ఒకప్పుడు తాను ప్రాణి అనుకుంటూ జన్మ తినవాడు అనుకుంటూ ఇప్పుడు ఈ దశకి ఎట్లా వచ్చాడో అక్కడ
అక్కడ ప్రాణులు ఉన్నాయి అనుకుంటాం అనమాట. అది కూడా అబద్ధమే, అది కూడా పాప యుద్ధమే. అది కూడా కనుక ఏం చేయాలి, వాళ్ళకు కూడా ఇంతవరకు ఇచ్చేంత వరకు కూడా సృష్టి ఎట్లాగైతే దాన్ని నిలుపుతోంది, అట్లాగో జీవులందరినీ కూడా దేహం విడిపించేసి మళ్ళీ తనలో తన గ్రహింపులో ఉంటూ ఉంటాం. అంతే ఉన్నారు. ఎంతమంది జీవులు ఉన్నారో అది ఎట్లా చేస్తుందో అంతదాకా తాను ఎదగటం అనేటటువంటిది. అందుకని జ్ఞాని అయిన వాడు ఏమనకూడదు, ఏమన్నా తప్పే. కేనోపనిషత్తు వస్తుంది, వీలైతే తర్వాత అదే ఉపనిషత్తు చెప్పుకుంది. ఎంత చెప్పుకున్నా కూడా ఎట్లా ఉంటుందంటే అవతలతో అంతా ఏం సంబంధం లేదు. తాను ఎంత నిండుతనంగా ఉండి అవతల పూర్తిగా తన స్వరూపంగా మార్చేయగలిగినటువంటి స్వరూపంతో కృషి చేస్తున్నది సృష్టి అంతా కూడా. ఆ కృషిలో నీవు కూడా ఒక భాగం, నువ్వు కూడా అప్పుడు ఉనికి భాగం. ఉనికి అంటే సృష్టి ఎట్లాగో తను సృష్టి స్వరూపం. అందుకనే అది బాహ్య సృష్టి, ఇది గ్రాహ్య సృష్టి. ఈ గ్రహింపు యొక్క సృష్టి తన గ్రహింపులు తన ఎంత పూర్ణంగా ఉంటే, ఉనికి ఎట్లాగే తన గ్రహింపులు ఎంత పూర్ణంగా త్రిపుడికి అతీతంగా ఉన్నదో అట్లాగే తన ఉనికిలో తనకి ఎంత గ్రహింపు ఎంత పూర్ణంగా ఉంటుంది. అంత పూర్ణంగా ఉన్నప్పుడు ఇస్తాడు. ఆ స్వరూపం ఎట్లా ఉంటుందంటే, ఈ సృష్టిలో ఇంకొక ప్రాణి గ్రహింపు పూర్ణంగా లేనటువంటి ఇంకొక ప్రాణి ఉన్నదంటే తాను సృష్టికి సమన్వయం కాలేదన్నమాట, అందించలేదన్నమాట. అందువల్ల అక్కడ ఏమిటి ఎట్లా ఉంటుంది, ఇట్లా శషభిషాలు వద్దు, అభిమానం వద్దు, ఏమొద్దు. నీ పాని సృష్టి తన పాటికి కేవలం ఉన్నత మాత్రం చేతనే సృష్టి ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లాగే నీవు కేవలం ఉనికి మాత్రం చేతనే బయట ప్రవర్తించడం అనేది ఉంటుంది. అది లేదనే పదం కానీ లేదుగా లేదు, నేను ప్రవర్తించట్లేదు కానీ ఎట్లా ఉంటుంది ఉనికి ప్రవర్తన ఎట్లా ఉంటుంది, తెర ఎట్లా ప్రవర్తిస్తుందో తన కూడా అట్లాగే అది కూడా ఒక ప్రవర్తనే. అది ఈ సృష్టితో సమానంగా పోల్చుకున్నప్పుడు కేవలం సృష్టి గ్రహింపు వ్యక్తీకరణ స్వరూపంగా ఎట్లా ఉండి ఎట్లా ఎట్లా ఉన్నదయిందో అది ఉండమే ప్రవర్తనగా, ఉనికిగా, ఉనికే కర్మగా, ఉనికే స్పష్టంగా. అప్పుడు ఏమొచ్చింది, ఉనికి, నియామకం, ఈ సావాస్యం, స్పష్టత, తర్వాత కర్మ, అదే ఆత్మభావన. నిరంతర ప్రవర్తన, నిరంతరంగా నా కరోతి కించిత్, ఏమి చేయకుండా అంత చేసిన స్వరూపం అవుతుందో, సృష్టి ఎట్లా అవుతుందో అటువంటి దశ తనకు గ్రహింపు అయితేనే అప్పుడు తాను గ్రాహ్య సృష్టి. బాహ్య సృష్టికి గ్రాహ్య సృష్టికి కించిన్ మాత్రమైనటువంటి భేదం లేదు. అయితే భేదం ఎక్కడ, ఎందుకు ఈ రెండు పదములుగా ఎంత చెప్పవలసి వస్తుందంటే, అందుకోవలసినటువంటి స్వరూపాలకి అందింపచేసేటువంటి స్వరూపానికి కూడా మళ్ళీ సమన్వయమైనటువంటి ఆ ప్రక్రియ ఉనికికి ఎట్లా మనకు దర్శనాత్మకంగా ఉన్నదో ఆ ప్రక్రియతో పోల్చి తాను బాహ్య సృష్టి కంటే వేరైనటువంటి గ్రాహ్య సృష్టి అయినాడు. అంతేగాని మాటకి అది ఎంత ఉనికి స్వరూపమో ఇది కూడా ఉనికి స్వరూపమే. అది దానికి ఇంకా పాలన అనేది లేదు. తను పాలన చేసి అంత స్వరూపంగా కావాలి. పాలన లేకుండా పంచమహాభూతములు ఎట్లా ఉన్నాయో పాలన లేకుండా తనకు ఉనికి యొక్క స్వరూపం అంత పూర్ణంగా కావటం అనేటటువంటిది చాలా, అది శుద్ధం. స పర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం కవిర్ మనీషి పరిభూ స్వయంభూ యథా తథ్యథో అర్ధాన్ యథా శాశ్వతి సమాభ్యః. విదధాత్ సమాభ్యః, యదధాత్ శాశ్వతి సమాభ్యః. ఓం తత్ సత్.